దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పేరు ఇవ్వలేదు, నువ్వు తెలియదు, భలే తెరలాడినట్టు ఉంది కానీ తెలు. మంచిదే. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో నుంచి 3వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం నుంచి 3వ అధ్యాయం. నీ క్రియలు నేను ఎరుగదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఎదుగో తలుపు నీ ఎదుట తీసించున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. అలాగే ఇప్పుడు మనం 8వ వచనం చదువుకున్నాం కదా. 7వ వచనం చదవండి. 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయలేకుండా వేయబడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసించున్నాను, దాన్ని ఎవడూనే వేయను. అలాగే యెషయా గ్రంథం 22 చదవండి. 22 నేను దావీదు ఇంటి తోల 10 భారమును తన భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, మీకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మీ మహా కనికరను బట్టి కృపను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం. ఇదిగో నాయన, నువ్వు ఇచ్చిన వాక్యం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం ఒక్కటి మాత్రమే. ఆ రోజుల్లో నాన్న యోహాను భక్తుడు మరి పద్మాస్ దీవిలో ఉన్నప్పుడు నువ్వు ప్రత్యక్షమై ప్రపంచంలో ఉన్న సంఘాల పరిస్థితి అంతా విశదీకరించావు. 7 సంఘాల గురించి విశదపరిచావు. కానీ 6 సంఘాలు సువార్త ప్రకటించడానికి ఏమాత్రం యోగ్యమైనగా కనబడటం లేదు. వారు తమ్మును తామే దిద్దుకునే స్థితిలో ఉండాలని హెచ్చరిక చేశావు. అలాగే 7వ సంఘం మాత్రం దేవా ప్రకటన 3:8 రాయబడ్డట్టుగా దేవాన్ని మహాకనికను బట్టి కృపను బట్టి ఆ సంఘాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నావు. నీకున్న శక్తి కొంచెమే ఉన్నప్పటికీ నువ్వు నా నామాన్ని ఎరగని అనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసించున్నాను, తాను ఎవడో వేయనేరుడు, నీ క్రియలు నేను ఎరుగుదును అని కూడా సెలవిస్తున్నావు. క్రియలు చూసి ఎవరైతే క్రియల్లో నీ ఆత్మకు భయపడి ఆత్మానుస నడుస్తారో, ఆత్మ సంబంధమైన క్రియలు కనబడుతున్నాయో అలాంటి వారిని సేవకు పిలుస్తున్నావు. వారి ఎదుట మరి ద్వారాలు తెరిచి పెడుతున్నావు. అయితే ఆత్మతో నడిచేవారు, ఆత్మ పొందేవారు మరి భయం పిరికితనం వల్ల సేవ జరగట్లేదు. అధైర్యపడుతున్నారు సువార్త ప్రకటించడానికి. ఆత్మ పొందని వారు పరిగెత్తి సేవ చేస్తున్నారు. మరి విషయాలు మేము ధ్యానించుకోబోతున్నాం. మీ కృప తోడుగా ఉంచండి. వాక్యపరమైన సత్యాన్ని మేము గ్రహించినట్లు సహాయించమా. మీ మార్గంలో దినదినం వర్ధలిచ్చమా. వాక్యాన్ని అనుసరించి నడిచే జ్ఞానం మాలో ప్రతి ఒక్కరికి దయచమని సహాయించమని యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్.
లేయా దానికి హై స్పీడ్ పెట్టింది కావచ్చు అంత సౌండ్ వస్తుంది, స్లోగా పెడితే అంత సౌండ్ రాదు. పెట్టి చూడండి ఎవరైనా స్లోగా. దాంట్లో స్పీడ్స్ ఉంటే తక్కువ స్పీడ్ పెట్టండి. మీరు హై స్పీడ్ పెట్టింది కావచ్చు అంత పెద్ద సౌండ్ వచ్చింది. లేయా మంచిది, జాగ్రత్తగా విందాం వాక్యాన్ని. వాక్యం అర్థం కాకపోతే చూడండి, చిన్నపిల్లలకు మనం వారు చేసిన జబ్బును బట్టి ఇంతంత టాబ్లెట్ ఇచ్చి మీ బాబుకు మీ పాపకు పోయండి వేరేషన్ తగ్గుతాయి అంటారు. ఆ మందు భయంగా భంగున ఎక్కింది అనుకోండి, ఆ మందు పనిచేస్తుందా లోపల? లేదు కదా. అలాగే నేను చెప్పిన వాక్యం మీరంతా కుక్క కనుక బూడిదలు పండుకొని లోట పెట్టితే మీరు వింటాం మటుకు వింటాం, పాటించలేదనుకోండి మీకు మేలు జరుగుతుందా? అసలు జరగదు. అట్లా ఎవరైనా అంతే, నేనైనా అంతే, నువ్వైనా అంతే. నేను కూడా 3 నెలలు అట్లనే కక్కున్నా, బళ్ళును కక్కున్నా. 3వ నెల కక్కుడు కంట్రోల్ అయ్యే మందు నా శరీరంలో పోయింది. అప్పుడు మింగటం మొదలుపెట్టి మొదలు పెడితే లేయా అప్పుడు జబ్బు తగ్గటం మొదలుపెట్టింది. మింగటం మొదలు పెడితే జబ్బు తగ్గటం మొదలుపెట్టింది. జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. రోమపత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాసినది, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని, చదవండి, ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచబడు. నీతిమంతులుగా నువ్వు ఎంచబడ్డావు అనుకో, నీతిమంతుని నిల్లు గొప్ప ధననిధి, దరిద్రం మొత్తం పోతుంది. ధనం వచ్చి నిధులు నిండిపోతాయి మొత్తం. గొప్ప ధననిధి. నీతిమంతుని ఆకలి కొననీయడు. ఆకలి కొననీయంటే నా అంగి కొద్దిగా మార్చిందనగానే వాళ్ళెవరో మళ్ళీ కొత్త బట్టలు పెడతారు. ఆకలి కానియాడు. అసలు ఏ విషయంలోనైనా ఆకలి కానియాడు. యెహోవా నా కాపరి, నాకు ఆకలి కానియాడు. లేమే లేదా ఇక ఆకలి ఎందుకైతుంది? ఇంకంత మాత్రమే కాదు, 16వ కీర్తనలో 11వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. ఏమని? 16వ కీర్తన అదే ధర్మశాస్త్రం. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదము, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము రోజు సుఖపడచ్చు. రోజు సుఖపడచ్చు అంటే వాళ్ళు దొరలు, డబ్బున్నోళ్ళు, ఆఫీసర్లు అనుకున్నారు. వాళ్ళకి టెన్షన్ నిద్ర పట్టదు. వాళ్ళకు అధికారం ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. అధికారం ఎవడు లాక్కుంటాడని భయం. డబ్బు ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఎవడు పొడిచి చంపి డబ్బు అనుభవించకుండా చేసాడని భయం. మనకైతే ఏ భయం లేదు. డబ్బు ఉన్నా భయం లేదు, లేకున్నా భయం లేదు. చెప్పండి, ఉన్నా భయం లేదు. అంత గొప్ప మార్గం ఇది. జీవ మార్గములను నాకు తెలియజేసేదవని సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము రోజు సుఖపడచ్చు. భర్త దగ్గర సుఖం లేదు, భార్య దగ్గర సుఖం లేదు, డబ్బు దగ్గర సుఖం లేదు, అధికారం దగ్గర సుఖం లేదు. సుఖం అంతా దేవుడు గుప్పిలో పెట్టుకుని ఉన్నాడు. సంగతి మరుగు చేయట దేవునికి ఘనత, దాన్ని శోధించి తెలుసుకొనట రాజులకు ఘనత. దేవా గుప్పిట్లు ఎప్పిన ఇప్పుడు ఎంత బలం ఉపయోగించినా మొత్తం భారతదేశంలో ప్రజలందరూ దీన్ని ఇప్పినా కూడా అది తెలుసుకోదు. అది ఎవరికి తెలుసుకుంటుందంటే భయం భక్తి గల వారికి తెలుసుకుంటుంది. అది ఎవరికి తెలుసుకుంటుందంటే ధర్మశాస్త్రం వినే వారికి తెలుసుకోదు, ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారికి తెలుసుకుంటుంది. అంతే. భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకునవలసిన మార్గమును నేను అతనికి తెలియజేయదును అన్నాడు. అంతే. కొన్నేళ్ళు భయభక్తులు గలవాడు,
కోరుకునవలసిన మార్గం తెలియచేయండు. మొట్టమొదటి రోజే స్వస్థత అభిషేకం ఇచ్చిండు, మారు మనసు ఇచ్చిండు, బాప్తిసం కూడా ఇచ్చిండు. కారణం భయభక్తి ఉన్నది ఆయన దగ్గర. క్రైస్తవుడు కాదు, అన్యజనుడు. మనస్సాక్షి ఉన్నది. మనస్సాక్షిని బట్టి భయభక్తి కలిగి ఉన్నాడు. ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడు, ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు, దాన ధర్మాలు చేసి. ఇంతే, ఈ 3 పనులే మనం దేవుళ్ళు చేయాల్సినవి. ఈ 3 పనులు చేసిన అన్యజనులు కూడా దేవుడు పోగొట్టుకోడు. మమ్మల్ని మొక్కేటలను కూడా పోగొట్టుకోడు తెలుసా. సత్యలోపు ఇటు లాగేస్తాడు, గాలం వేసి లాగుతాడు, అవసరమైతే వల వేసి లాగుతాడు, అవసరమైతే చేపల మంది అంటారు కదా, చేపలు మందు వేస్తే కూడా చేపలు పడతాయి తెలుసా. ఇప్పుడు ఎర్రలకు మందు చేసి మళ్ళా మీకు చెప్పితే మళ్ళీ మీరు చేస్తారు, అదే పని మీద ఉంటారు. చేప మందు అంటారు. ఎర్రలు అన్నది ఉడకొచ్చి చేప మందు పొడి చేసి దాన్ని కలిపి ఆ పేన మీద పెట్టి కొద్దిగా మీరు ఫ్రై చేస్తారు కదా, ఫ్రై చేసి తర్వాత తీసుకొచ్చి ఇట్లా చల్లినామంటే బాగా సారు ఎక్కువైనాడు ఉరకలేడు కదా, అట్లా ఇంత పెద్ద కొరమైన నీళ్ళల్లో ఇట్లా ఇట్లా తేలుతూ ఉంటుంది, ఉరికి పెట్టుకోవచ్చు. సేవ చేయడం చాలా ఈజీ, బాగుపడటం అయితే ఇంకా ఈజీ. నువ్వు నమ్మనమ్మ, బాగుపడటం అంత తేలిక ఏది లేదు, ఏం లేదు. దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశ్రయించబడదు కాక నువ్వు పడితే చాలు కథం, నీ దరిద్రం పోయినట్టే. కానీ మీకు దేవునుసారమైన టైం లేదా, మీకు అన్ని బిజీ కదా. బాగా పెళ్లి చేసుకుంటే బిజీ, వ్యాపారం చేస్తే బిజీ, ఇంటర్ ఉద్యోగం వస్తే బిజీ, అటెండర్ పోస్ట్ అయినా బిజీ, అధికారం వస్తే బిజీ, సేవకు వస్తే ఇంకా ఇంకా బిజీ. సేవకు వస్తే కదా మొత్తం రాత్రి మొదలు సేవ మళ్ళంతా దరిద్రమే, మళ్ళీ ఎక్కడికైనా అడుక్కోవటమే, మళ్ళీ వేరే లేదు. గంటల తరబడి దేవుని దగ్గర, రోజుల తరబడి. దానియాలు అయితే 21 రోజులు, మోషే భక్తులు అయితే 40 రోజులు, యేసు ప్రభువు అయితే నమ్మడమే 40 రోజులు ప్రార్థనలు గడిపాడు. మీ ఇష్టం. నేనైతే దరిద్రం పోయే బోధ చేస్తా, నేనైతే రోగాలు పోయే బోధ చేస్తా, నువ్వైతే నువ్వు తలెత్తుకొని తిరిగే బోధ చేస్తా. నువ్వు తలెత్తుకొని తిరగాలి నీ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య. వింటే ఏనండి, చెప్పదండి రానక్కర్లే. నీ చేతుల్నే ఫోన్లోనే ఉంటాయి, నా వాక్యాలనే ఉంటాయి, నా బోధ అంతా ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, వింటున్నారా, ఇంకా ఫేస్బుక్లో ఉంటుంది, ఇంకా లేయా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి, దేవుడి మాటలు నమ్మండి. నీ క్రియలు అన్నీ దేవునికి తెలుసు. చెప్పండి, మన క్రియలన్నీ నేను చెప్పినగా, ఒకళ్ళ సంగతి ఎవరు చెప్పొద్దు అక్కర్లేదు మాకు. దేవుడు మన సంగతి అంతా దేవునికి తెలుసు. మీ విరోధుల సంగతి, మీ పగవారి సంగతి, మీ భర్త సంగతి, భార్య సంగతి, పిల్లల సంగతి, అల్లుల సంగతి, కోడల సంగతి అంతా తెలుసు. దేవా మా కోడలేసి అంటుంది అని చెప్పనక్కర్లే, అందరి సంగతి తెలుసు. నువ్వు చక్కగా ఉంటే చాలు, అన్ని చక్కగా అయితే నువ్వు చక్కగా ఉంటే చాలు. మళ్ళా నా మీదకే వచ్చిందా, నీ మీద రాకపోతే ఎవరి మీదకి వస్తుంది? నిన్ను పిలిచిండు, నీ మీదకే వస్తుంది. ఎవరి మీద నేరం ఆపడానికి వీల్లేదు. వింటున్నారా? లేయా, జాగ్రత్తగా వినండి. వింటే మాత్రం మీ దరిద్రం పోయినట్టే, వింటే మాత్రం మీ సమస్యలు పరిష్కారం అయినట్టే. లేయా, విని పాటిస్తే మాత్రం అసలుగా మీరు, బైబిల్లో రాసింది, విని పాటిస్తే భూమి మీద ఉన్న జనులందరి దృష్టి కంటే అందరికంటే బాగా హెచ్చిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను, అది సమస్త కాకపోతే మన ఊరోళ్ళకంటే, మన బజారులందరికంటే కాకపోతే మన చుట్టాల కంటే కాకపోతే మన ఇంటి వాళ్ళకంటే, పాలకంటే అంత ఇచ్చిస్తాడు తెలుసా. ఏం లేదు, చదువు అవసరం లేదు, తెలివి అవసరం లేదు, అందం అవసరం లేదు,
ఎత్తు, ఫిజికల్ ఫిట్నెస్, ఎత్తు, లావు, చెట్టు, గిష్టు ఏం అవసరం లేదు. కర్రెగున్నా నడుస్తుంది, వింటున్నావు, నడిముక్కున్నా నడుస్తుంది, అసలు ముక్కు లేకున్నా కూడా నడుస్తుంది, చేతులు లేకున్నా కూడా నడుస్తుంది, కాళ్ళు లేకున్నా కూడా నడుస్తుంది. ఇప్పుడు చేతులు కాళ్ళు లేని సువార్త ఎట్లేదా? అన్నీ చెప్పాలి, నా వివరంగా మొత్తం చెప్పాలి. నేను ఏలు లేకున్నా మంచిదే, ఊస చేయైనా మంచిదే, ఊస కాలైనా మంచిదే, ఏదైనా మంచిదే. తలకాయ ఉండాలి, మళ్ళీ తలకాయ ఉండగా తలకాయ ఉపయోగించొద్దు మళ్ళా. ఎందుకంటే నువ్వు తలకాయ లేకుండా పోయినా అనుకో వాళ్ళు భయపడతారు. నువ్వు తలకాయ లేకుండా ముందుకు పోయిందనుకో వాళ్ళ దగ్గరికి ఎవరిని దగ్గర రాడు అసలు. మళ్ళీ నీ వాక్యం కూడా నేను భయపడతాడు, అమ్మో మొన్న వస్తుంది ఇదేందని భయపడతారు. తలకాయ ఉండాలి. తలకాయ ఉండాలి కానీ నీ తలకాయతోటి పని చేయొద్దు, దేవుని తలకాయతోటి పని చేయాలి. ఆయన సంఘానికి శిరస్సు. చెప్పండి, సంఘానికి ఇప్పుడు ఆ శిరస్సు లేదు కనుక సంఘం అట్లున్నది కథ. ఆయన సంఘానికి శిరస్సు. వింటున్నారా? నేనైతే ఎప్పుడు యశోదేవుని నమ్మినప్పుడే నేను నా హృదయంతో చెప్పాను, నీకు నాకు సంబంధం లేదు. మా ఆవిడ నన్ను బెదిరించింది, నేను విడాకులు ఇస్తాను. దానికి కాదు, అసలు ముందు దేనికి అది విడాకులు. మా ఆవిడకి కాదు, అది యాక్సెప్ట్ చేయాలని నేను ఒప్పుకోలేదు. నాకు అసలు మనసు అనడన్నా వచ్చిందా? అంత పెద్ద మాట అన్నది. ఇక నేను ఆ మాట పట్టించుకోలేదు. ఎందుకంటే యెహోవాకు విరోధమైన మాట కానీ ఆలోచన కానీ ధ్యానం కానీ ఎవ్వరు బలికైనా నెరవేరదు. మీరు మనుషులు ఎవరన్నా మీ ముందు మాటలు వెళ్తే ఏం భయపడకండి. ప్రధానమంత్రి పేరునా, హోంమంత్రి పేరునా, ప్రెసిడెంట్ గారి పేరునా భయపడకండి. ఎవరు వెళ్ళినా భయపడకండి. నక్సలైట్లు వెళ్ళినా కూడా భయపడకండి. దేవుడు దారుకారు పేరునా కూడా మీ ఊళ్ళో ఉంటాడు కదా, ముందు ఊళ్ళో ఉన్నది అంటారు, నీకంటే ముందు ఆయన పోతాడు పైకి. వింటున్నారా? ఎవరిని కీడు చేయాలనుకున్నారో వాళ్ళకే కీడు ప్రారంభమవుతుంది. ఎవరిని చంపాలనుకున్నారో వాళ్ళే నీకంటే ముందు చచ్చిపోతారు. అందుకొరకే మీరు ఎవరు సాగు వరకండి, మీరే ముందు చచ్చిపోతారు. అందరి మేలు కోరని మీరు మంచిగా 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు బతుకుతారు. అర్థమైందా? అవరాదురా అనకండి. నువ్వు సావనన్న దావేంది, ఇంకో దాన్ని చేసుకుని అనకండి. వింటున్నారా? ఎప్పుడన్నా అన్నారా? ఎప్పుడన్నా ఇక కోపం వచ్చినప్పుడు అనలేదా? అప్పుడు దేవుని నమ్మకం ఉంది అంటే అన్నారు, కానీ ఇప్పుడు అనకండి. తప్పైందని ఒప్పుకోండి, దేవా తప్పైంది. మరి నమ్మినాక కూడా అన్న కదా అయ్యగారు, అది కూడా తప్పైందని ఒప్పుకోండి. ఇక మళ్ళీ ఇంకోసారి వస్తుంటే మాట నోరు దాలకండి. వింటున్నారా? లేలుగా నీ క్రియలు నేను ఎరుగుదును. 6 సంఘాల క్రియలు యేసుదేవునికి సరిగా కనవలే. ఎవరిని సువార్త చెప్పమని చెప్పలేదు. నేదుట ఆ ద్వారం తెరవమని దర్శించాను, నువ్వు వెళ్ళి వాళ్ళు సువార్త చెప్పని ఎఫ్ఎస్సి సంఘానికి, స్మరణకు, పెర్గకు, తేతేలకు, ఇంకా లవదోకియకు ఏ సంఘానికి చెప్పలే. కానీ ఫిలదెల్ఫియా సంఘానికి మాత్రం నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే ఉండేను, నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనల్లదిగా తలుపుని ఎదుట తీసిస్తున్నాను. దేవుడు తలుపు తీస్తాడు. తలుపు తీసడం అంటే అర్థం ఏంటంటే, వింటున్నారా? లోదియా హృదయాన్ని తెరిచిండు దేవుడు. వాక్యం అర్థమవుతుంది, సత్యం అర్థమవుతుంది, యేసుప్రభువు అర్థమవుతాడు. నువ్వు చెబుతుండేనే అర్థమవుతుంది. అసలు ముందే చూపెడతాడు. నువ్వు ఆ ఇంటికి పోకముందే నువ్వు రాత్రి కళలో వాళ్ళు కనబడ్డట్టు, లేకపోతే కొత్త ఇంటికి పోతుంటే నెల కిందనో, 2 నెలల కిందనో, 6 నెలల కిందనో, 3 నెలల కిందనో దేవుడు ముందు నేను చూపెడతాడు వాళ్ళకు. తెలుసా? అక్కడ ద్వారాలు తెరవబడ్డ ద్వారాలు అవి. అక్కడికి వెళ్ళాలి. ఇంటింటికి సువార్త చేయొద్దు, ఇంట్లో గురి కొడతారు. వాళ్ళ ఇంటింటి సువార్త అనేది రేపంత పలుకుతుంది. వాళ్ళ కనబడ్డకల్లా చెప్పారు. బైబిల్ చెప్తున్నది, 15 ముందా ముత్యాలు వేయొద్దని రాసింది, కుక్కలకు మంచి అన్నం పెట్టొద్దని రాసింది. ఎవరి కొడుతాలో చెప్పకూడదు సువార్త. పౌలు భక్తులు అంటాడు, దైవ దర్శన ప్రకారం మేము వెళితేనే నా ప్రయాసం వ్యర్థమోనో లేక వ్యర్థమైనదేమో వ్యర్థమైపోయినదేమని అన్ని జనంలో ప్రత్యేకంగా ఎన్నికైన వారికి నిషిద్ధ పరిస్థితులు అంటాడు. గలితీ 2:2. ఎవరి పడితే వాళ్ళు సువార్త చెప్పకూడదు మనం. ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను తలుపు తీసినాడు. తలుపు తీసిన కాడి బాగున్నా, వేసిన కాడి బాగున్నా? చెప్పండి, నాకు తెలియక అడుగుతా. తలుపు తీసిన కాడి బాగున్నా, వేసిన కాడి బాగున్నా? వేసిన కాడి ఏం జరుగుతుందో చూద్దాం.
సెలబ్రేషన్ల కాడి వద్ద అరే ఏందిరా మా దగ్గర నువ్వు ఇటువంటి కథలు లేదు. ఇది భారతదేశం ఉన్నది భయ్, మాకు కూడా హక్కు ఉన్నది భయ్, మేము చెబుతాం, నువ్వు వినకపో. ఏందిరా నీకు మాట చెప్తుండ్రు, ఎవరు చేస్తున్నారు, పోతావు. ఇది భారతదేశం ఉన్నది భయ్ అన్నాడు, అంతే. చంప భయ్ ఉన్నాడు. ఒక్కసారి ఎమ్మటే వ్యాన్ లెక్కించుకొని వెళ్ళిపోయాడు. అడ్రస్ ఏమంటారు ఆయన అడ్రస్? అరే పాము వల్ల వివేకం కలిగి పావురములు నిష్కపటంగా ఉండమని వాక్యం చెప్తుంటే తర్కాలకు వితర్కాలకు వాగ్వాదాలకు ఈ గ్రంథం ఇట్లా రాసింది, ఆ గ్రంథం అట్లా రాసింది, నీ దాంట్లోనే రాసింది, వాళ్ళ దాంట్లో నీకెందుకు, నీ దాంట్లో నువ్వు చెప్పరాను. ఇంకా శ్లోకాలు నేర్చుకుంది, లేకపోతే బాపునాథ్ దగ్గర పోయి అన్ని నేర్చుకొని వచ్చి చెప్పండి, బాపునాథ్ మారుతారా? నేను ఇట్లనే ఖమ్మం జిల్లాలో అక్కడ టేకులపల్లి దగ్గర సువార్త చేస్తుంటే రాత్రిపూట ఒక పూజారి వచ్చాడు, వాక్యం అంతా విన్నాడు. విన్నాక అయ్యగారు పేజలాడు అనుకుంటూ వచ్చాను నా దగ్గరికి. వేరే కొత్త టైప్ ఉన్నది నాకు చెప్పదని దగ్గర అయ్యగారు వాళ్ళ జోలపల్లి అన్నాడు. నువ్వు జోలపల్లి ఇక్కడికి ఎందుకు వచ్చినాను? ఇక్కడ గుడికి పూజారిగా పంపిను నన్ను. మరి ఏంటి సంగతి ఏంది, నాకెందుకు ప్రజలు అంటున్నావు? ఇవో మా అమ్మకు మానం బాగాలేకపోతే దావకాలు అంటే జరిగిన, దేవుళ్ళు అంటే జరిగిన, మా ఊరు నుంచి మీ ఊరి దగ్గర నుంచి చర్చకు వస్తారు మా ఊరిలో. నాయన ఎందుకే అట్లా బాధపడుతూ ఒకసారి చెప్పుదని చర్చకు రా అన్నాడు. నేను వచ్చిన, మా అమ్మ మీ గుళ్ళైనా బాగైంది అన్నాడు. మరి బాగైతే మరి ఈ కథ ఏందన్న, పొట్ట తిప్పలు పోటీ చేద్దారు. నేను తెలుసా మీకు సంవత్సరం గోస బాపులను ప్రార్థన చేయించుకున్నాను. ఆయన కాదు, పిల్లగాళ్ళకి పెళ్లిళ్ళు కాకపోతే కోమట్లు ప్రార్థన చేయించుకున్నాను. వింటున్నా? పిల్లగాళ్ళకి పెళ్లిళ్ళు కాకపోతే వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు కానీ ఎవరు? మగవాళ్ళకే పెళ్లి కాలేదు. 45 ఏళ్ళు అబ్బాయికి పెళ్లి కాలేదు, ఒక్క సంబంధం కుదరలే. ప్రార్థన చేసినాక 1 నెల రోజులకే పెళ్ళైంది. కోమటల పిల్లగానికి 10 రోజులకే పెళ్ళైంది. లేయలియా జాగ్రత్తగా వినండి. మేము నమ్ముకోమని చెప్పలే, ఒక్క మాట కూడా వాళ్ళతో అనిపించండి. యేసుని నమ్ముకునే కోమట మరి బాపురాలు ఇంటి పోదాం, కోటలు ఇంటి పోదాం. ఈసారి మరి మీ కొడుకు పెళ్ళైతే నమ్ముకోమని చెప్పిండో అని అడుగుదాం. అవునా, నన్ను బాగా బలవంతం పెట్టాడు అనవను శుద్ధం, మరి అంటడం శుద్ధం. కోటని ఇంటి పోదాం, మరి బాపురాలు ఇంటి పోదాం. యెహోవా ఉత్తముడని రుచి చూపించడం తెలుసుకో లేకపోతే లేదు, అంతే. చెప్పండి, యెహోవా ఉత్తముడని. ఆ సేపుల బండి దగ్గర మేము బస్సులో వచ్చిండు, కొయ్యకాయ ఏం పర్వాలేదు తిను, మంచిగా ఉంటే తీసుకో, లేకపోతే లేదు అంటాడు. అవునా అంటే ఇక నువ్వు అప్పటికే అక్కడికి పోయావు. ఒక 5 కిలో 1/2 కిలో తీసుకుందాం అనుకున్నావు, తిన్నాక కిలో తీసుకుంటావు తెలుసా. కారణం ఏంటిది? రుచి. చెప్పండి, కారణం ఏంటిది? నేను కూడా 3 నెలలే ఉందాం అనుకున్న దీంట్లో దిగినప్పుడు. ఎక్కడ 3 నెలలు, ఇప్పుడు 36 సంవత్సరాలు అయింది. రుచి అంటే రుచి అంటే నవ్వుతా అంటే రుచి ఉంటుంది తెలుసా. ఇప్పుడు మటన్ ఉన్నది, ముడుగ్గున మేము రుచి ఉంటుందేమో, ఉంటుందా? అదే పళ్ళకి లేచి ఇటు అటు మొత్తం నవ్వులు, మొత్తం రసం అంతా లోపలి పోతుంటే. దీన్ని ధ్యానిస్తేనే రుచి తెలుస్తుంది. 100 సార్లు చదివిన రుచి తెలవదు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. దీన్ని ధ్యానిస్తేనే రుచి తెలుస్తుంది. 100 సార్లు చదివినానికి యేసుదేవుడే అర్థం కాడు, అసలు పరిశుద్ధాత్ముడు అసలే అర్థం కాడు అసలు. చూడండి, కొంతమంది అక్కడక్కడ పెళ్లి కుదిరించిన వాళ్ళను దేకరు తెలుసా. పెళ్లి కుదిరించిన వాళ్ళను అసలు దేకరు, లెక్కే చేయరు అసలు. పెళ్లి పెరుగుతున్నారు కొంతమంది అయితే తెలుసా అంటే ఎవరు మాట్లాడండి. పరిశుద్ధాత్మని కూడా పిలవట్లే. నేను తలుపు దగ్గర నాకు పని ఉన్నది, నాకు కొత్త పెళ్లి చేసుకున్నా, నాకు కుదరదు, నువ్వేటన్నా పో అన్నట్టు వెళ్ళగొడతారు దేవుణ్ణి తెలుసా. చాలా మంది అసలు మోకరింపు చేసింది పరిశుద్ధాత్ముడు.
పాపానికి వచ్చి నీతిని వచ్చి తీర్పుని వచ్చి ఒప్పింపజేసింది పరిశుద్ధాత్ముడు. బాప్తిసం నడిపించింది పరిశుద్ధాత్ముడు. నీకు జ్వరం తీసేసింది, తలకానిపి తీసేసింది, అంతా పరిశుద్ధాత్ముడు. అన్ని పరిశుద్ధాత్ముడు చేసిన కాదని. ఇది పరిశుద్ధాత్మ యుగం. ఇది యేసుప్రభు కాలం అయిపోయింది, 33 సంవత్సరాలే. తండ్రి కాలం అయిపోయింది, తండ్రి కుమారుడికి ఛార్జ్ ఇచ్చాడు, కుమారుడు పరిశుద్ధాత్ముడికి ఛార్జ్ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఎక్కడున్నది అంటాడు మహా తెలియగల పాస్తరు. ఎగురుడేందంటాడు, దురుకుడేందంటాడు, భాషలు ఎక్కడున్నాయంటాడు, దైవలోకుడేందంటాడు, స్వస్థతలు ఎక్కడున్నాయంటాడు. ఏమన్నా అర్థం పర్థం ఉన్నది అసలు? ఇప్పుడు ఎట్లున్నదంటే కొంతమంది వాళ్ళ తండ్రిని చెప్పరు, తండ్రిని చెప్పరు. హైదరాబాద్ లో చదువుకునే పిల్లగాని వాళ్ళ అమ్మ కనుక వాళ్ళ నాన్న కనుక పోతే రానిస్తారా? రానియరు. ఒకవేళ పోతే కూడా వాళ్ళు ఎవరంటే మాకు తెలిసిన వాళ్ళు అని కూడా చెప్పే మహానుభావులు మహాతరులు కూడా ఉన్నారు. ఇప్పుడు అట్లనే పరిశుద్ధాత్మలు కూడా అంతే, దగ్గర రానియట్లే. మళ్ళా క్రైస్తవులే ఎవరో నేర్పుతారు. పరిశుద్ధాత్మ ఉన్నదయ్యా, పరిశుద్ధాత్మలు ఏంది అసలు మనం బాప్తిసం తీసుకోం అన్నారు అనుకో, శిలక పలుకలు పలికిందనుకో నమ్ముతున్నారు. ఇంకా నువ్వన్నా బాప్తిసం కావచ్చు. యేసుతో లేని మరియమ్మ పరిశుద్ధాత్మ ద్వారా యేసుపోవనే కన్నది, కానీ పరిశుద్ధాత్మ పొందలే. తెలుసా మీకు ఆ సంగతి? పరిశుద్ధాత్మ పొందలే. పొందకుండా ఎట్లా పిల్లలు కన్నది అంటారు కదా. ఇవాళ మగవాళ్ళతో సంబంధం లేకుండానే గర్భం ధరించే పద్ధతులు ఉన్నాయి. అవునా అంతే చెప్పారండి. మగవాళ్ళతో పనే లేదు అసలు, మీకు తెలుసా? అనండి అద్దె, లేకపోతే కిరాయి అనండి. కిరాయికి గర్భం దాల్చి కుమారుని కుమార్తెను కానీ వాళ్ళకి ఇస్తారు. ఆ 9 నెలలు అన్నందుకు పైసలు కూడా లక్షల పైసలు తీసుకుంటూ హైదరాబాద్ లో కేంద్రాలు కూడా ఉన్నాయి. తెలుసా? హైదరాబాద్ లో కేంద్రాలు కూడా ఉన్నాయి. ధనవంతులు ఉన్నారు, పిల్లలు లేరు. ఇట్లా మాట్లాడుకొని ఒక పేద కుటుంబం నుంచి ఎవరు వాళ్ళు ఆ లింకుల దందా వేరే ఉంటది. ఈయన ద్వారా ఆమె గర్భం దాల్సి పిల్లగాన్ని కానీ చేస్తుంది. అట్లా ఇక మనకు లోకానికి దత్త తెచ్చుకుని ఇది తెచ్చుకుని ఉంటారు, ఏమంటారు మనకు తెలియదుగా. అలాంటి హైదరాబాద్ లో కేంద్రాలు ఉన్నాయి. లేడీస్ హాస్టల్ లాగానే ఉంటాయి, అందరు గర్భవతిలో ఉంటారు. ఇలాంటి దేవుడికి మనుషులకి అంత తెలివితేటలతోటి గర్భం దాల్చేంత టెక్నాలజీ ఇప్పుడు వచ్చిందంటే, నోటి మాట చేత సర్వ సమూహానుగా చేసిన దేవుడు మరి మరియమ్మకు ఇవ్వలేదా మరి కుమారుని? మరి అది పరిశుద్ధాత్మ ధారణ. అది అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నది ఆమె? పొందుకోలే. ఆమె పరిశుద్ధాత్మ పొందుకున్నదైతే మేడగదిలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 13, 14 అండి. 1వ అధ్యాయం 10, క్షమించండి, 1, 13, 14 వచ్చింది బాగానండి. 14 వచ్చింది. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతేక ప్రార్థన చేయించుండేది. చూసిన అక్కడ ఏం జరిగింది? యేసు తల్లి అయిన మరియమ్మ కొందరు స్త్రీలు ఆయన సహోదరులు. అప్పుడు మా ఇంట్లో నువ్వేం చెప్పొద్దు, నీ శిష్యుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పుకోపో అన్న తమ్ముళ్ళు ఉన్నారే, యాకోబు, యోసేపు అనే వాళ్ళు కూడా మేడగదిలోకి వచ్చి యేసు తల్లి అయిన మరియమ్మ కొందరు స్త్రీలు అలాగే యేసు యొక్క సహోదరులు మొత్తం 120 మంది మేడగదిలో 10 రోజులు ఎడతేయకుండా ప్రార్థన చేసినప్పుడు ఆమె కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. లేయా దేవుడు మన క్రియలు, మనకున్న శక్తి అంటే పరిశుద్ధాత్మ మీకు ఇచ్చాడు. కొంతమందికి ఇస్తాడు. మీరు ఇచ్చే గుంపులోనే ఉన్నారు. అయితే
శక్తి కొంచెమే ఉండను, నా వాక్యమును గైకొని నా నామమును ఎరగని అనలేదు. కొంతమందిని బాగా సేవ చేసి అనుకుంటారు, ఏం చేయాలి, కొద్దిగా షాంపిల్ చూపించండి అంతే. ఇంకా చేయవలసింది చాలా ఉన్నది. నా వాక్యమును గైకొని నామమును ఎరగనలేదు, ఇదిగో తలుపుని ఎదురు తీసించున్నాను. తలుపు అంటే హృదయం తెరిచిండు, దాన్ని ఎవడు నివేయనేరడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత అవుతుంది, నువ్వు ప్రార్థన చేస్తే అభిషేకం వస్తుంది. తలుపు దేవుడు తెరిచిండు. కొంతమందికి ఏమో తలుపు కొడతాడు, ఎందుకో నేను తలుపు వద్దండి తట్టుచున్నాను, ఎవడైనా స్థలమైన తలుపు తీసినాడలా. మరి తలుపు తెరిచింది ఎవరిదే అంటే ఆయన స్వరం విన్న వాళ్ళు తలుపు తెరుస్తున్నారు, స్వరం వినేవారు తలుపు మూసుకొని ఉంటున్నారు. అప్పుడు స్వరం వింటే తలుపు తెరిస్తే ఏమైతే తెలుసా, అప్పుడు నువ్వు వాక్యం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇదిగో తలుపు వద్దండి తట్టుచున్నాను, ఎవడైనా స్వరమైన తలుపు తీసినాడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం అంటే ఇక నేను ఏం చెప్పాలి, భోజనం అంటే ఒకటే మాటనండి. భోజనం అనగా అన్ని రకాలుగా తృప్తిపరచబడటము. కొంతమందికి వేరే వేరే ఆకళ్ళు ఉంటాయి తెలుసా మీకు. ఈ కడుపు ఆకలి ఒక్కటే ఆకలా, కడుపు ఆకలి ఒక్కటే ఆకలి ఉంటుందా, వేరే ఆకలి ఉండవా? ఉండవా? మరి దప్పికొనిన వాళ్ళారా నీళ్ళ దగ్గర రండి, రూకలు లేని వాళ్ళారా వచ్చి కొని భోజనం చేయండి. ఏమి నీకనే పాలను ద్రాక్షరసమును కోనండి అంటాడు. లేదయా జాగ్రత్తగా వినండి, తలుపు వద్దండి తలుచున్నాడు ఆయన. ఇక్కడ తలుపు తెరవబడింది. తలుపు తెరిచిన వాళ్ళకి ఏం చేయాలి, మనం వాక్యం చెప్పాలి. దేవుడు తలుపు తెరిచించుడు, ఏం చెప్పాలి, మనం వాక్యం చెప్పాలి. పరిశుద్ధాత్మ కూడిక పెట్టాలి, పరిశుద్ధాత్మ పొందుతారు. స్వస్థత వాక్యం చెప్పాలి, స్వస్థత పొందుతారు. ఎవరు పొందుతారు? తలుపు ఎవరు తెరిస్తే వాళ్ళు పొందుతారు. అందరూ పొందరు. దేవుడు ఎవరు తలుపు తీసిండో వాళ్ళు. ఎవరు తలుపు తీయటం ఏం గారు ఇంతకుముందు అయ్యగారు ఆరాధన చేశాను, లేచి నిలబడండి మనందరం ఆరాధన చేద్దాం అన్నాడు. అవునా? అందరూ లేచి నిలబడ్డారు. ఎవరో ఒక్కరిద్దరు కూర్చుండొచ్చు. కొంతమంది కూర్చున్నా కూడా తలుపు తెలుసుకొని ఉంటుంది, కొంతమంది నిలబడ్డా కూడా తలుపు తెరవదు. నిలబడ్డా కూడా తలుపు తెరవరు. అంటే నిలబడ్డా కూడా నిద్రపోయినట్టే ఉంటారు. అనండి, నిలబడ్డా కూడా నిద్రపోయినట్టే ఉండెదరు. నిలబడ్డా కూడా సప్పట్లు కొట్టరు, కొట్టినట్టు యాక్షన్ చేస్తారు, కానీ సప్పట్ల శబ్దం ఎవరికి వినబడదు. వాళ్ళ గుడి వినబడదు తెలుసా. వాళ్ళు కొడతారు, వాళ్ళ శబ్దం వాళ్ళ గుడి వినబడదు. కావాలంటే నేను అబద్ధమైతే నువ్వు వీడియో తీయండి, లేకపోతే మీరే గమనించి కళ్ళు చూడండి. వాళ్ళు లేరా ఇట్లా ఏం రీసెంట్ లేరా 47వ కీర్తన మొదటి వచనం ఏం రాసింది కదండి. కీర్తన 47 వచనం 1-2. సర్వజనులారా, సగం మంది సర్వజనులారా, సర్వజనులారా అంటే లోకంలో ఉన్న సమస్త దేశ ప్రజలందరూ, ప్రపంచ ప్రజలందరూ సపర్లు కొట్టాలి. నువ్వు ఇప్పుడు కొట్టకపోతే సచ్చినాక సచ్చినట్టు కొట్టిపిస్తాడు. నువ్వు ఇప్పుడు బతికినప్పుడు కొట్టకపోతే సచ్చినాక సచ్చినట్టు కొట్టిపిస్తాడు. అలేయా అసలు కొట్టే వాళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళే కొడుతున్నారు, బతుకున్న వాళ్ళు అసలే కొట్టరు. బతుకున్నప్పుడు బతుకున్నకి ఎప్పుడు ఏమి తిందమా, ఏమి నగమా, ఏమి ఈ ఆశ ఉంటది. లేయా ఆయనతో కూడా మనం చనిపోయిన వారమైతే ఆయనతో కూడా లేస్తాం మనం మహిమతో. కనుక వినండి, వాక్యం వినేటప్పుడు ఇదిగో నేను నీకున్న శక్తి కొంచెమే, నువ్వు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు.
కనుక ఎదుట నేను తలుపు తీసించున్నాను, దాన్ని ఎవడునో వేరాడు. మంచి అవకాశం. దేవుడు తలుపు తీసినప్పుడే ఉరికిపోయి చెప్పాలి, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే చెప్పాలి. నీ టైంలో నాకు ఇప్పుడు తీరదు, నాకు వేరే పని ఉన్నది. ఒక ఆయన అంటాడు, నేను పెళ్లి చేసుకున్న ఒక స్త్రీని చేసుకోకపోతే ఎవరు చేసుకుంటా, నేను 5 జతల ఎడ్లు కొనుక్కున్నా, కొన్నాక పోతాడు ఎవరన్నా పరీక్షకు, కొనక ముందే పరీక్షించుకుంటే కొన్నాకనా. నేను భూమి కొనుక్కున్నా, పరీక్షించగలుగుతున్నా, కొన్నాక పరీక్షిస్తాడు ఎవరన్నా ముందేనా? లేదుగా మీరు చీరలు బాగా బాగా మహా తెలివితో కొంటారు, అవునా? అవునా? మొత్తం ఇప్పిస్తారు అని, మొత్తం మూలగా చూస్తారు వాళ్ళు, మొత్తం ఒక్కటి కాదు 10, 20, 30, 40. మళ్ళా ఆఖరికి సుక్కలు లేదా అంటారు. వాడు సీరియస్ గా చూసి ఏందమ్మా సుక్కలు లేదా అన్న తప్ప. ఆ తెలివి దీంట్లో ఉంటే నా మీ ఇల్లు ఇట్లుండవు, అసలు బిల్డింగ్లు అయితే సార్ మీకు కార్లు వస్తారు. ఇప్పుడు మీకు ఆ తెలివి, ఆ సుక్కలు సీర కాడు ఉన్న తెలివి ఈ బైబిల్ కాడ మనం ఉపయోగించినట్టయితే అసలు మీకు దరిద్రమే ఉండదు. అసలు తినే కాడు ఉన్నంత తెలివి, కట్టుకునే కాడు ఉన్నంత తెలివి. ఇంటిరా దేవుడు బాగు చేసి దేవుని దగ్గర ఉపయోగించట్లే మనం తెలివి. ఒకవేళ మీ ఆయనకు బజారు పంపించి కూరగాయలు తెమ్మంటే దాంట్లో 2 ముదిరియో 2 పుచ్చియో తెచ్చిందంటే నీకైనా తెలివి ఉన్నది అసలు? అని ఏమనకుండా ఏ బాధ నిడిచిపెడుతుంటావా? ఏమనకుండా పాపం మాది మోసం చేసింది అసలే అని అనుకుంటావా? అనుకోదు. ముందు తిట్టుడే మొట్టమొదటి. కొద్దిగా తెలివి ఉపయోగించండి అమ్మా. ఆ తెలివితోటి ఏమి దొరకదు, ఒక పూట తిండి దొరుకుతుంది అంతే. ఈ దీంట్లో తెలివి ఉపయోగిస్తే నువ్వు వచ్చినాక తరతరాలు 1000 తరాల వరకు తిండి దొరుకుతుంది. నీ ముందున్న 1000 తరాల వరకు దేవుడు దీవిస్తానాడు. చదువుతురా నిర్గమకాండం 26వ 1000 తరాలు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారిని 1000 తరముల వరకు చూసిందా. నువ్వు దేవుని మాటలు జాగ్రత్తగా విని దేవుని మాటలు అనుసరించి నడిస్తే నీ ముందున్న 1000 తరాలు దీవించబడతాయి. అసలు చేయకండి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తలుపు నీళ్ళను తీసించుండు, రెడీ. ఈ రోజుల్లో తలుపు ఎక్కడ తెరిచిండో అక్కడికి పోవటంలే, తలుపు మూసేసిన కాడికి పోతున్నాం. చెప్పండి, తలుపు మూసిన కాడికి పోతున్నారు. 10 ఏళ్ళు అయితే సేవలు 20 మంది సేవ విశ్వాసులు. పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారు తెలుసా. 3000 మంది తలుపులు తెరిచిండు ఒక్కసారి దేవుడు. మళ్ళీ మరుసటి ప్రార్థన చేసి మళ్ళీ సేవ చేస్తే వాక్యం చెప్తే 5000 మంది రక్షించబడ్డారు. 5000 మంది తలుపులు తెరిచిండు దేవుడు. నువ్వు పరిశుద్ధాత్మ నడిపింపుల వెళ్ళు. నేను సేవ చేసినప్పుడు మొదటి సంవత్సరం 200 మంది తలుపులు తెరిచిండు. తలుపులు తెరిచిన కాడికే పోయిన 200 మంది రక్షించు. మరుసటి సంవత్సరం 500 తలుపులు తెరిచిండు. 3వ సంవత్సరం 1000 తలుపులు తెరిచిండు. అట్లా ఉంటుంది. అసలు ఏ ఉద్యోగం పనిచేయదు దేని మీద, ఏ వ్యాపారం పనిచేయదు దేని మీద. ఆటోలు గీటలు అన్ని దండగా. అసలు తెలుసా, మీ తెలివితేటలంతా దండగా. ముందు దేవా తలుపు ఎక్కడ తెలిసింది చూపెట్టవా, నాకు చెప్పవా అని బతలాడుకోండి. తలుపు తెలిసిన కాడిపోయింది. ఎక్కడి పోతే అక్కడికి పోకండి. వింటున్నారా? ఎవరిని పడితే వాళ్ళని చేసుకోకండి. తలుపు తెలిసిన తెలుసుకోండి, చేసుకోండి, సుఖపడతారు. మరి ఇప్పుడు నేను ఎప్పుడో నాకు పెళ్ళి అయింది కదా గారు, మరి ఆ నిడిచిపెట్టి తలుపు ఎక్కడ తెలిసిన అడగనా? నన్ను వెంబడి క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసి అనుమానం పెట్టుకుంటారు, లోపల అనుమానం పెట్టుకొని అందుకొనిగా వచ్చి నాకు ఈ బాధలు. ఎట్లయినా వాడిని గేరు మారవాలి. మా ఇటువంటి తెలివితేటలు ఉపయోగించకండి. ఎప్పుడు శరీరం అయిపోయి తలకాయ పోతుంది. ఆత్మ వైపు పెరగండి. ఆత్మ సంబంధాన్ని బోధ చేస్తాను నేను, శరీర సంబంధాన్ని బోధ చేయటంలే.
మరి నువ్వు అన్నావు కదా గారు మన తలుపు దర్శనం చేసుకోవాలి కానీ తలుపు ముసలు చేసుకున్నావు. ఇక నాకు ఇంత అన్నం తిని రావాలి మీరు వాక్యం చెప్పాలంటే. సత్య అన్నం తింటే కానీ లేయా నీ ఇష్టం. తలుపు దర్శనం కాడికే పోవాలి, ఎక్కడ పడితే అక్కడ సువార్త చెప్పకూడదు. అంటున్నారా? తలుపు నీ ఎదుట తెరిచించినాను, దాన్ని ఎవడు వేయనేరడు. నా తలుపు దేవుడు తెరిచిండు. ఒక అయ్యగారు వచ్చి నాకు వాక్యం చెప్పిండు. నా తలుపు ముయ్యాలని మా అమ్మ, మా నాయన, మా భార్య ముగ్గురు కలిసి తలుపు గట్టిగా మూసిండు. దేవుడు తలుపు తెరవబడును కాకుండా ఎవరో తనినట్టే ముగ్గురు వెళ్ళి వాము అయ్యో ఇది ఇంత తెలివి ఇంత శక్తి ఉంటుంది వయసు దేవుని ముగ్గురు నమ్మిరు దేవుని తెలుసా. తెరిసిన కాడికే పోండి, తెరవని కాడికి పోకండి. దాన్ని ఎవ్వరు వేయలేరు, వాళ్ళ తరం కాదు. మళ్ళా మొత్తం ఊరోళ్ళందరూ వచ్చినా కూడా తరం కాదు తెలుసా. ఇప్పుడు ఎవరో తలుపులు మూస్తామంటున్నారు, వాళ్ళ తరం కాదు. వింటున్నారా? అది జరగని పని. చెడ్డకు మెస్సకి అబద్ధులు దానియల్ని ప్రార్థన చేయకుండా చేయాలనుకున్నాను, ఆగిందా? చెడ్డకు మెస్సకి అబద్ధులు వాళ్ళ పద్ధతిలో నడవాలని కోరింది, జరిగిందా? అసలే జరగాలి. జాగ్రత్తగా వినండి. మీరు అంత పవర్ఫుల్ ఉండాలి ఇప్పుడు ఆఖరి రోజుల్లో, అంత్య జనాల్లో. వింటున్నారా? నాకు తెలిసిన ఒక బ్రదరు పోలీస్ స్టేషన్ పోయింది ఒక నేరం మీద. పోతే ఈయనకు వాక్య ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత ఉన్నది. ఇగో నువ్వు ఎస్ఐ గారిని మార్క్స్ వార్త 16:16 చదువు అని చెప్పన్నాడు. అయ్యా ఎస్ఐ గారు, ఏంద్రావు ఇగో దేవుడు చెప్తుంది. ఏం చెప్తుండ్రా? ఇగో మార్క్స్ వార్త 16:16 చదవమంటుండు అన్నాడు. ఏమంటే రాయల నుంచి బైబిల్ చేసి చదివండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడము, నమ్మని వానికి అంతే, ఏం లేదు. ఎస్ఐ గారి డోసు తడిసిపోయింది. నమ్మండి, నమ్మండి, లేకపోతే నమ్మకండి. ఎస్ఐ గారికి చెమటలు మళ్ళా మొత్తం మళ్ళీ మరకలు అంగీకి మీదకి వస్తున్నాయి, తడిసిన మరకలు. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? వింటున్నారా? మీకు కొదవ ఉన్నది ఏంటంటే మీ దగ్గర పిరికితనం ఉన్నది, అది పోవాలి ఇప్పుడు మీ దగ్గర. చెప్పండి, ఏమున్నది మీ దగ్గర? మీకు దేవుడు కనబడి రాత్రిపూట మీ ఊరు సర్పంచ్కి దేవుని వాక్యం చెప్పండి, చెప్తారా? చెప్పరు. సార్ మీరు గడిచిపోతారు మఠం. అమ్మా ఎట్లనో ఎందో నాకేం అర్థం కావట్లేదు. మీ ఇష్టం, నేనైతే చెప్తా, ఎక్కువ తక్కువ చెప్పాను. ఇర్మీయా గ్రంథం 17:17 ఆపత్కాలముందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. నిన్ను ఆపదలు ఆదుకోలేదా దేవుడు? చెప్పండి. మరి ఆయనకి ఏ ఆపద ఉన్నదో నువ్వే చెప్పితేంది? మొత్తాన్ని చెప్పమంటాడా? నీ ప్రయాసం వ్యర్థం కావంటాడు దేవుడు. మరి ఎందుకట్లా మీరు దేవుడు చెప్పినా కూడా వెనక ముందు ఆడుతారు? మేము ఎప్పుడు వెనక ముందు ఆడలేదు అయ్యా. మరి ఇప్పుడు కళలో మాట్లాడతాడు, పాటిస్తారా? ఎవరు చెప్పారు? పాటిస్తారా? ఓ అయ్యా నేను అట్లా మళ్ళా నాకు ఏదైనా చెప్తే నేను బాగును అని ముందే ఇబ్బంది పెడతాడైంది. అమ్మా ఎట్లయితే ఇట్లా ప్రార్థన చేసుకోండి. ఇర్మీయా 17:17 ప్రకారం ప్రార్థన చేసుకోండి. ఒకవేళ మీరు అలాంటి బలహీనులు అయితే, ఆపత్కాలం ముందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము అని ప్రార్థన చేసుకోవాలి. అధైర్యం అంటే పిరికితనం. చెప్పండి, అధైర్యం అంటే పిరికితనం. దేవా నాకు అధైర్యం పుట్టించకయ్యా, నువ్వు ఎప్పుడు ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర పోయా, బలం నువ్వే ఇవ్వాలి, ధైర్యం నువ్వే ఇవ్వాలి, శక్తి నువ్వే ఇవ్వాలి అని అడగాలి. చెప్పండి, ఏమడగాలి? ధైర్యం. మరి అది చెప్పినాడు, ఇది కూడా ఇవ్వాలి నాకు అని అడగద్దాం.
దేవుడు నన్ను ఒక వ్యక్తితో సమాధాన పడమన్నాడు. 2 రోజులు ప్రయత్నం చేశాను, నా వల్ల కాలేదు. దేవా, ఆయనకు నాకు మధ్యలో ఏదో దయ్యం పని చేస్తుంటే అనిపిస్తుంది. దూరం ఎప్పుడో పోయవచ్చు, మాట్లాడదాం అనిపిస్తుంది. దగ్గర వెనక అంతుడేంది మాట్లాడేది అని నా మనసులో నాకే అనిపిస్తుంది. మా ఇద్దరి మధ్యలో ఏదో దయ్యం పని చేస్తున్నది. నువ్వు దాన్ని బంధించు, దాన్ని అనగబట్టి మేమిద్దరం మాట్లాడుకుంటాం అన్నా. 3వ రోజు నిజంగా నేను 3వ రోజు అట్లా ప్రార్థించిపోయాక ఇద్దరం మాట్లాడుకున్నాం సమాధానం. హల్లెలూయా. అట్లాగా మీరు అధైర్యపడద్దు. దేవా, నాకు అధైర్యం ముట్టింపకు, నీకు అన్ని నువ్వు చెప్పినట్టు ఇంతా, మరి నాకు అధైర్యం ముట్టి కనాలి దేవని అంటారా అంటే మాత్రం నిజంగా ఇక మీ దశ మారిపోయినట్టే మొత్తం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇట్లా ఉండరు. అసలు వింటున్నారా? ఇట్లా ఉండరు వచ్చే సంవత్సరం. అంజయ్య గారి కన్నా ఇంతమందిని చంపడానికి ఎంత టైం పట్టిందో కానీ ఆయనకు 10 ఏళ్ళు పెట్టింది, మీరు 1 సంవత్సరం అంతమందిని సంపాదిస్తారు. ఈ ఆఖరి దినాల్లో ఉన్నాం, విస్తారమైన సేవ జరుగుతుంది. అయితే ఎవరి ద్వారా జరుగుతుందంటే, నాకు అధైర్యం పుట్టింది దేవుడా అన్నోళ్ళకే జరుగుతుంది. పెరుగుతున్న వాళ్ళకి అసలు జరగదు సేవ. హల్లెలూయా. ఆపత్కాలము, ఆపద వచ్చినప్పుడు ఎక్కడికి పోవద్దు. దవాఖాన కూడా పోవద్దు. అయ్యగారు ముందు దేవుని దగ్గర పోయినాక దవాఖాన పోవాలమ్మా. నీకు ఎట్లా చెప్పాను నాకు ఎవరిదం కాదు. మరి నువ్వు దవాఖాన పోయినావు అన్నారు కదా ఎవరు? మేము ముందు దేవుని దగ్గర పోయినాక దవాఖాన పోయినాం. మళ్ళీ దవాఖాన నుంచి మళ్ళా నడుచుకుంటూ వచ్చినాం. మీరు కనుక దేవునికి చెప్పకుండా దవాఖాన పోయిననుకోండి, మళ్ళీ వచ్చేటప్పుడు ఎట్టొస్తారో నేను చెప్పాను. ఇప్పుడు చెప్తాను. అక్కడి నుంచే ఫోన్ చేసి మందు చూడండి తొందరగా. ఏం అట్లా జరగట్లేదా? మీకు చెప్పాలనా అన్ని విషయాలు? దేవుడిని ఆశ్రయిస్తే నీకేం కాదు. ఆయన ఆశ్రయించవాలని ఆయన నిర్దోషిగా ఎంచుతాడు. తెలుసా నీకు ఆ సంగతి? దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు నిర్దోషివే. నీ దగ్గర ఏ దోషం లేనట్టే దేవుణ్ణి ఆశ్రయిస్తే. హల్లెలూయా. అందుకనికే తెలివికల్లో కొట్టి మళ్ళీ వాళ్ళే పోయి పోలీస్ స్టేషన్ ముందు కంప్లైంట్ ఇస్తారు, సార్ నన్ను కొట్టిందని. ఇక తర్వాత నీ సోమరితనానికి ఉతుకుడు ఉంటుంది. మళ్ళా పోలీసులు కూడా నేనే కొడతారు. మళ్ళా వాడు కొట్టాడే వీడు కొట్టాడు, ఇద్దరు కొట్టాడు అవుతారు. అందుకొరకే దేవుని దగ్గర పో. పోలీస్ స్టేషన్ పోకపోయినా ఏం కాదు, దేవుని దగ్గర పో. అర్థమైందా? దేవుని దగ్గర పోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. సర్పంచ్ని అడుగుతారు, తెలుగుపరులను అడుగుతారు, చుట్టుపక్కల అందరిని అడుగుతారు. లెసంటో అని. తర్వాతనే నీ జోలికి వాళ్ళు వచ్చుడా రాకపోవడా, ఏడిపించకపోవడం అనేది తర్వాత నిర్ణయం తీసుకుంటారు. దేవుని దగ్గర పోకపోతే తుమ్మైంది అట్లయితుంది. దేవుని దగ్గర పోతే నువ్వు నేరస్తుడు కానే కాదు. అసలు దేవుని దగ్గర పోతే నువ్వు నిర్దోషివే. నీ దగ్గర దోషం లేదు, తప్పు లేదు అసలే. అలాగే దేవుడు తలుపు తెరిచిన కాడిపోతే నీ దగ్గర తప్పే లేదు. నువ్వు తెరవని కాడిపోతే తప్పే. చెప్పండి, తెరవని కాడిపోతే తప్పే. తెరిచిన కాడి పొమ్మంటే తెరవని కాడిపోడింది. తెరవ కాని పోయి దేవా నాకు చీరలు లేవు, బట్టలు లేవు, మళ్ళీ ఆయన నిట్టుడు ఈయన నిట్టుడు, ఆమె నిట్టుడు ఈయన నిట్టుడు, ఇవన్నీ పద్ధతేనా అసలు? ఒక ఆత్మ రక్షిస్తే, ఒక ఆత్మ మానవులు కాకుండా భూమి మీద ఎంత సృష్టి ఉన్నదో ఆ సృష్టి ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం? సృష్టి అంతా కూడా ఒక ఆత్మతో సమానం కాదు. తరాదులు పెట్టి సృష్టి అంతటిని ఒక మనిషిని యొక్క ప్రాణాన్ని దొరికితే మనిషి ప్రాణమే బరువు ఉంటది. సృష్టి అంతా బంగారం, ఎండి, వజ్రాలు, వైడ్యూరాలు, మీ చీరలు, గీరలు, పట్టు చీరలు అన్ని వెళ్ళిపోతాయి. మొత్తం ఇండ్లు, బిల్డింగ్లు, గెలిగిలు అని ఉత్తరికి వెళ్ళిపోతాయి. అందుకొరకే మీరు ఆత్మల రక్షణ కొరకు ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడు తలుపులు తెరుస్తున్నాడు. మహబాద్ సంఘంలో ఉన్న విశ్వాసులకి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ద్వారాలు తెరిచిపెట్టింది. అసలు ఇక మీరు కదులుతోటే ఉన్నది మీ కథ. కథలు అంటే నాకు భయం అవుతుంది. అదే మరి ఇప్పుడు చెప్పింది కదా, నాకు అధైర్యం పుట్టించకము అని ప్రార్థన చేయాలి. చేస్తానా? ఈ 4 రోజులు అట్టే చేయాలి ప్రార్థన.
దేవా నాకు అధైర్యం పుట్టించకు, నీవే నా ఆశ్రయం, నాకు అధైర్యం పుట్టించకము అని మీరు దేవుణ్ణి అడగాలి. అడిగితే దేవుడు నీకు ధైర్యం ఇచ్చిననుకో, ఇక నీ స్థితిగతులన్నీ మారిపోతాయి మొత్తం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15వ వచనం, జనులు గుంపు కూడిన వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడిన వారు నీ పక్షవారగుదురు. హల్లెలూయా. జనులు గుంపు కూడాను, వారు నా వలన కూడరు, నీకు విరోధముగా కూడివారు. చూసినా, నువ్వు కనుక దేవుడు చెప్పమన్నట్టు ఎక్కడికైతే ద్వారం తెరుస్తుందో అక్కడికే పోయినానుకో, నీకు విరోధంగా ఉన్న వారు కూడా నీ పక్షమారు అవుతారు. నేను ఒక ఊరికి సువార్త కొమ్మన్నట్టు పోయినా, పోతే అక్కడ సువార్త జరిగింది. తెల్లారి పొద్దున్నే ఆ ఊరు సర్పంచ్ గారు తల్లి, అయ్యా పత్తి చేనంతా మాది, చెట్టు నిండా పురుగే, చెట్టు నిండా కాయ పురుగు, చెట్టు ఇంట్లో వచ్చింది కానీ ఏం లాభం అన్నది. అలాగే పురుగు పోవాలంటే ఏంటిదో వాక్యం చెప్పిన, పురుగు ఏ పంటను వేసే పురుగును గద్దించదను, అది మీ భూ పంటను నాశనం చేయని వాక్యం ఉంది. ఆ వాక్యం చేనులోకి తీసుకొని చెప్పిన, అమ్మ ఈ వాక్య ప్రకారం ఇస్తే పురుగు పోతుంది అన్నా. తప్పకుండా నడుచుకుంటా వాక్య ప్రకారం అంటే ప్రార్థన, నీళ్లు, నూనె ఇచ్చి చేనంతా చల్లుకోమన్నా. చల్లుకున్నది. మళ్ళా తెల్లారి నేను అక్కడే ఉన్నా, ఉంటే చేనంతా చూసుకొని వచ్చింది. చేను మధ్య కూడా వేసింది, చెట్టు ఇటు మరలేసింది, అటు మరలేసింది, 4 పక్కల మరలేసింది. ఒక్క పురుగు ఒక్క చెట్టు మీద ఉంటే అంత ఒట్టు అన్నట్టు సాక్ష్యం చెప్పింది. వచ్చి మళ్ళా గట్టం పెట్టి చేను నిండా మళ్ళా పురిగే. ఇక ఆ సంతోషం ఆపుకోలేక కొడుకు సర్పంచ్, కొడుక మీ అత్తగారింటికి ఒక పాస్టర్ వచ్చిండు, ఇట్లా నేను చేనులో తీసి ప్రార్థన చేపించిన, నిజం కొడుక నా మాట నమ్ము, కావాలంటే నువ్వే పోయి చూడు, మన ఇంటి పక్కనే కదా చేను, పత్తి చేను, ఒక్క పురుగు లేదు బిడ్డ. 4 మూలలు తిరిగిన, చేను మధ్యలో కూడా తిరిగాను, చేను మధ్యలో కూడా తిరిగాను, ఒక్క పురుగు లేదు అనగానే సర్పంచ్ గారు ఏమన్నా తెలుసా, వాడు ఖచ్చితంగా మంత్రగాడు అన్నాడు. ఎవడన్నా మేలైతే స్నేహితుడు కాదు కానీ విరోధి అవుతాడు ఎక్కడన్నా, పగవాడవుతాడు ఎక్కడ, వాడు ఖచ్చితంగా మంత్రగాడు అన్నాడు. ఇంకా ఊకుండా కరే బామర్ది ఇక్కడ రారా అన్నాడు, మీ ఇంటికి మంత్రగాడు వచ్చినట్టు అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడు అన్నాడు. అదే మీ ఇంటికి ఏమైనా పాస్టర్ వచ్చినాడు కదా, మా అమ్మ పత్తి చేను తీసుకుపోయి ప్రార్థన చేపించిందట, చేపిస్తే మొత్తం పురుగు అంతా పోయిందట. పురుగు ఎట్లా పోతాడా, ఎన్ని మందులు పెడితే పోయిన పురుగు, వాడు మంత్రగాడు కాదు అన్నాడు. ఏం మాట్లాడుతున్నాను, మంచిగా మాట్లాడు, నేను కూడా నా భార్య గుడికి పోతుంటే నేను కూడా నమ్మలేదు, ఈ మధ్య నా డాక్టర్ బురదమాలు దిగబడ్డది, ఎన్ని దేవుని పిలిచినా ఏం కాలేదు, వాళ్ళని వీళ్ళని మనుషుల్ని పిలిచినా బంధువుల నుంచి బయటకు అసలే రాలేదు, ఆఖరికి నేను డాక్టర్ మీద కూర్చొని నా భార్య దేవుడా అన్న, అంతే పూర్తిగా బయటకు వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నా నోరు ఇంకోసారి మాట్లాడక అన్నాడు. బామ్మర్ది బాగా నోరు ముగించిన కథ. ఇప్పుడు చదవండి వాక్యం, జనులు గుంపు కూడినను వారు నా వల్ల కూడరు, నీకు విరోధంగా గుంపు కూడిన వారు, ఓ మీకు మీకు విరోధులు అందరూ మీ పక్షాన మారిపోతారట. కారణం ఏందో తెలుసా, 16 సామెతలు 7లో ఇలా రాసి ఉంటది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగినప్పుడు ఆయన శత్రువు సహాయానికి మిత్రులుగా చేయను. ఇప్పుడుగా సర్పంచ్ గారు నన్ను మంత్రిగాడు అవునుగా, పాస్టర్ గారు ప్రజలాడు అంటాడు, నాకు విరోధంగా ఆలోచన చేశాను, కానీ ఇప్పుడు నా పక్షాన అయిపోయాను. ఏమనుకుంటున్నారు, ఎక్కడన్నా స్వార్థ కోడికలు జరిగితే ఇలాంటి మిమ్మల్ని ఆహ్వానించేవారు అని ఉంటుంది. అక్కడ మీకు ఎక్కడన్నా గ్రామస్తులు అని ఎక్కడన్నా చూసిందా, ఏ పాంప్లెట్ అన్నా చూసిందా, క్రైస్తవ పాంప్లెట్స్లలో ఆహ్వానించేవారు గ్రామస్తులు అని ఎక్కడన్నా చూసిందా, లేయలియా. ఆంధ్రాలో స్వార్థకు పోతే అక్కడ నాకు మన పాంప్లెంట్, నన్ను పిలిచిన పాంప్లెంట్ మీద ఏమొస్తా తెలుసా, ఆమోస్ ప్రస్తుతాన్ని ఆహ్వానించేవారు గ్రామస్తులను రాసి ఉంటుంది.
గ్రామస్తులు అందరూ ఏక మనస్సు ఏకభావంతో నన్ను పిలుస్తారు అక్కడికి. లేయలియా. కారణం ఏంటో తెలుసా? ఆ ఊరంతా ఎడగొట్టే ఒక చెడ్డ స్త్రీ ఉన్నదట. ఆమె వాక్యం చెప్పినాక ఇక్కడి నుంచి దేవుని శక్తి వెళ్ళి గొప్ప వెలుగు. ఇప్పుడు పౌలు భక్తులు మీకు వెలుగు పోలేదా? ఒక్కసారి ఆ వెలుగు వచ్చి ఆమె తాకంగానే అబ్బా అని ఇట్లా జడుచుకున్నదట. జడ తెచ్చిందంటే తెలిసిన గొర్రెను వేసినప్పుడు మా మేకర్ గారు జడ తెచ్చినట్టు. జడ తెచ్చడం కాదు, మొత్తం మారిపోయింది మనిషి. దేవుడా ఏసయ్యా పాపాత్తురాలని రొమ్ము కొట్టుకొని ఆ కథలన్నీ బంద్ చేస్తే ఊరోళ్ళందరూ ఆశ్చర్యపోయింది. ఏంది ఇట్లా ఉంటుందా యేసు దేవుని శక్తి అని. ఇప్పుడు అది మీ ద్వారా జరగబోతుంది మీ చుట్టుపట్టు ప్రాంతాలు. అయితే తెలిసిన కాడికి పోవాలి, మళ్ళా వేరే కాడికి పోయారు. ఇప్పుడు పత్తిసేను దేవుడు తెలిసిందా తెలవలేదా? ఆ గ్రామానికి దేవుడు తెలిసిందా లేదా? గజ్జల కొండ ఊరి పేరు చెప్పండి. ఏ కొండ? గజ్జలు ఉండవు, కొండలు ఉండవు. మరి ఎందుకు వచ్చి నాకు తెలియదు ఆ పేరు. ఆంధ్రాలో మార్కాపురం దగ్గర ఉంటది, ప్రకాశం జిల్లా. లేయా, జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. బీదలను వెక్కిరించేవాడు, సామెతలు 17:5. బీదలను వెక్కిరించేవాడు వాని సృష్టికర్తను నిందించేవాడు, ఆపద నుంచి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడాడు. ఎవరికైనా ఆపద వస్తే మన శత్రువులు గాని, విరోధులు గాని, పగవారు గాని, మనకు పడిపడని వారు గాని ఆపదలు వస్తే కిలకిల నవ్వద్దు. మీరు వింటున్నారా? నా దగ్గరికి 2 మనుషులు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాను. వాళ్ళకి ఒకరికొకరు పడదు. ఒకరికొకరు పడనోళ్ళు 2 ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాను. ముందు ఒక ఆయన ప్రార్థన చేయించుకోగానే బరువుల కింద పడ్డాడు. కింద పడంగానే ఇక్కడ ఇంకొక ఆయన కూడా కిసుక్కున్న వీండు. చెప్పండి, ఇప్పుడు వేరే కిసుక్కున్న వీండు. ఇక ఆయన దులుపుకున్నాడు, రేషన్ అని పక్క వేణు. ఈయన వచ్చింది, ఈయన కూడా ఆయన పడ్డైతే పడ్డాడు, ఈయన కూడా. ఇక చెప్పండి మరి దీనికి ఏమన్నారా? ఆపద నుంచి సంతోషించద్దు, ఆపద నుంచి సంతోషించమని నేను నిర్దోషిగా ఎంచాను అని రాస్తుంది సామెతలుగా. అన్నాను నువ్వేం తప్పు చేయకుండా ఏం లేదు. ఎవరికన్నా ఆపద వస్తే మంచిగా అన్నామంటే నీ పని, నీ భక్తి అంతా తదైపోతుంది. ఎందుకు దయ్యాలు ఎందుకు పాస్టర్లు ప్రార్థన చేస్తే అదే టైప్, అదే రోగం. ఆ రోగం ఉన్నది వాళ్ళ దగ్గర. అందుకొరికి వాళ్ళ దయ్యాలు వెళ్ళిపోవు. దయ్యమే నిన్ను నడిపించింది, దయ్యమే మళ్ళీ నిన్ను వాడబడకుండా చేస్తుంది. ఎవరికి ఆపద వచ్చినా అయ్యో దెబ్బ తగిలిందా అని పరామర్శించాలి, అంతేగాని మంచిగా అయింది అట్లయితే మేము అట్నే అంటామే కాదు. ఎట్లా అయ్యో దెబ్బ తగిలిందా అంటాం, తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక దానికి అట్నే కావాలంటాం. ఓ అమ్మా, మీరు మారాలా? ఇక మీకు మంచి రోజులు కావాలన్నా వద్దా? ఓ అమ్మ గుణం మారాలే. ఎంత చెప్పినా కూడా కొన్ని గోడలకు సున్నం కొడితే మన ఈ పంత అనుకుంటే తెలుసా, దానికి ఆనుకుంటే నిజమాబద్దమా మీ ఇష్టం. ఇక నేనేం చెప్పను. లేదుగా బీదలను వెక్కిరించేవాడు వాడు సృష్టికర్తను నిందించేవాడు. నేను ఒక బస్ స్టాండ్ లో బీదలకు కానుకైపోతాను. వద్దు అయ్యగారు, వీళ్ళకు బాగా డబ్బులు ఇస్తాం, చెప్పలేని డబ్బులు ఉంటే వాళ్ళు కోట్ల లక్షలు ఉంటే ఏకన్నాడు. ఇగో బైబిల్ ఏం రాసిందని తెలుస్తాను. నిన్ను అడుగు నుంచి నువ్వు ముఖం తిప్పుకోవద్దని రాస్తున్నది. ఎంతో కొంత బీదను కనికరించేవాడు ధన్యుడని రాస్తున్నది. ఆపత్కాలంలో దేవుడు వాడిని ఆదుకుంటాడని రాస్తుంది. బీదను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడని రాస్తున్నది. ఎందుకని నువ్వు అట్లా అంటావు అని ఆయన ఎక్కడ ఏడట. కానీ నాకంటే 10, 15, 20 సంవత్సరాలు చిన్నవాడే సేవకుడు, కానీ చనిపోయాడు. ఆయన 70 సంవత్సరాల వయసు వరకు ఆగలే. ఎందుకు ఇట్లా దేవుడు కొంతమందిని ఆయుష్ 70 సంవత్సరాల లోపు ఎందుకు తీసుకుంటాడు తెలుసా? ఇదే తెలిసి తెలియని జ్ఞానాన్ని దాన్ని ఇంకా అనేకులకు విస్తరింపజేస్తాం, అబద్ధాన్ని విస్తరింపజేస్తాం. అట్లా చేయకూడదు.
బైబిల్ ఏం చెప్తున్నది? బీదలను వెక్కిరించుకోవడం సృష్టికర్తను. బీదలను ఎందుకు పెట్టాలి మరి దేవుడు? అందరి ధనవంతులు పెట్టవచ్చు కదా. అమ్మ ఇంకా ఇప్పుడు అంటే అన్నారు కానీ ఇంకోసారి అనకండి. బైబిల్ ఇలా రాశాను, బీదలను కనికరించుకోవడం ధన్యుడు, యెహోవాని తప్పిస్తాడు అన్నారు. వాళ్ళని కనికరిస్తే నాకు ఆపద వచ్చినప్పుడు దేవుడు నన్ను తప్పిస్తాడు. బీదలను కనికరించేవాడు ధన్యుడు, బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించడు. వాని ఉపకారమును కానీ ప్రతి ఉపకారం చేస్తాడు. నేను ఆయనకు 5 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చిన, నాకు రేపు 10 లక్షలు 20 లక్షలు కావాలి, ఇచ్చేస్తాడు. ఇక్కడ ఈ పని చేస్తే నాకు అక్కడ ఆ పని చేస్తాడు. వద్ద ఇది మంచి పద్ధతి కాదా? వెరీ చెప్పండి, మంచి పద్ధతే కాదా? సామెతలు 19:17 బీదలను కనికరించేవాడు, యెహోవాకు అప్పించేవాడు, వాని ఉపకారములకు. చూస్తున్నా, నువ్వు మంచి పని చేస్తే నీకు అన్యాయం చేస్తాడు దేవుడు. నాకు ఎన్నైనా ఒకసారి 50 లక్షలు అవసరం ఉన్నాయి. 50 లక్షలు ఎవరిని నోరు చేసి అడగకుండా సాయం చేశాను తెలుసా. నేను వాళ్ళకు 20 లక్షలు ఇచ్చిన, బీదలకు 1,00,000 ఇచ్చిన, 50,000 ఇచ్చిన, 10,000 ఇచ్చిన, 5,000 ఇచ్చిన. అదే మనం చేతనంత సాయం చేయాలి. అవునా? ఇప్పటి నుంచి మీరు ఎవరిని బీదలను ఎక్కరించొద్దు, బీదల్ని తోసివేయద్దు. ఓకే? ఓకే. మీకు కారు కావాలన్నా వద్దా? మీ స్థితిగతులన్నీ మారాలా వద్దా? ద్వారం తెరవబడితే ఆ ద్వారం తెరవబడ్డ కాడికి దేవుడు నడిపేయాలన్నా వద్దా? బీదలను కనికరిస్తానంటే నడిపిస్తాడు. బీదలను వెక్కిరిస్తానంటే నేను ఏం ఎక్కడ చూపెట్టాడు కానీ. బీదలను వెక్కిరించేవాడు యెహోవాను నిందించేవాడా? లేదా సృష్టికర్తను నిందించేవాడు? సృష్టికర్త గిట్లెందుకు పుట్టాలా, వాళ్ళని గట్లెందుకు పుట్టాలా, నేను గిట్లెందుకు పుట్టాను అనొద్దు పిచ్చి పిచ్చిగా. రూపింపబడినది రూపించిన వానితో నన్ను ఎందుకు ఇలా రూపించవు అనదగునా? కుమ్మరివాడు కుండలు చేస్తాడు, పెద్ద కాగు, ఎంత కాగు చేస్తాడు, 20 బిందెలు 30 బిందెలు బట్టి అంత కాగు చేస్తాడు. దాని మూతి గింతంతే పెడతాడు తెలుసా. చూసిన కొద్ది గింతంతే ఉంటుంది షిప్ప, దాని మూతి కంటే పెద్దగా ఉంటుంది, ఇంతే ఉంటుంది. మన తట్ట వచ్చానమా అంతే ఉంటుంది, దాని మూతి మాత్రం ఇంత పెడతాడు. దీన్ని ఇట్లా చేసిన అనొచ్చును. అట్లనే దేవుడు నిన్ను నన్ను ఎట్లా చేశాను? దేవుని స్తోత్రం అనాలి. మెల్ల కాళ్ళు ఉన్నా, బింది చెవులు ఉన్నా, తొర్రి పనులు ఉన్నా, నువ్వు తొర్రి పనులను బట్టి ఎప్పుడు సందు పనులు బట్టి చింతపడద్దు. మీకు అర్థం చేసి మీ బుగ్గలు లొట్టవేనా, ఈ బుగ్గలు ఇట్లా అనకూడదు. వింటున్నారు అంటే ఇప్పటి వరకు అంటే అన్నారు, అయిపోయింది. తెలిసే తెలియక అన్నారు, ఇప్పుడు అస్సలు అనద్దు. వింటున్నారా? వినపడిందా అంటే ఎవరిని ఎగ్గులో పెట్టద్దు. కోయిత మొక్కలు దాన అనొద్దు, ముంగేస మూతి దాన అనొద్దు, ఇట్లా అనొద్దు. అసలు అట్లా అనకూడదు. అన్నది అయింది, అన్నట్టే ఉన్నది, లేకపోతే నవ్వెందుకు వస్తుంది? ఇక తెలుసో తెలియక అన్నది అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి అనకన్నా ఏమంటారు? మాట్లాడలేండి. మీరు నేర్చుకుంటే ముందు చదువుతా, లేకపోతే ఇక్కడ ఆగుతా. ఏమంటారు? ఎవరిని ఎప్పుడు మీదని అసలు ఎక్కిరారు కదా. బస్ స్టాండ్లో లావటాయన బాగా గిట్టగున్నాడు, అమ్మా దున్నపోతున్నట్టును అంటారా? అంటే ఎప్పుడన్నా అన్నారా? అన్నారట. ఈ సంటి పొరపాట్లు అన్నీ చేసుకుంటా మళ్ళా పైనుంచి నన్ను దీవించువా దేవుడా, నన్ను అనుపిదియవా దేవుడా. మనసులమ్మా మీరు ఇప్పుడు నేను నేను ఒప్పుకోండి. మీకు రోగం ఉంటే నన్ను అడగండి, మీకు ఇంట్లో దరిద్రం ఉంటే నన్ను అడగండి. ఇంకా మీ ద్వారానే అనేకులకు మేలు కలుగుతాయి తెలుసా. ఏదో తెలిసి తెలియక అంటాం. చెవులారు అయినప్పుడు మనసు మార్చుకోవాలి, అర్థమైనప్పుడు మనసు మార్చుకోవాలి. అర్థం కాకపోతే అది వేరే సంగతి. అర్థమైందా?
నేను అందుకొరకు ఊరికే మాటికి అర్థమైంది అంట. నీకు అర్థమైతే నా జీతం నాకు దొరుకుతుంది, నీకు అర్థం కాకపోతే నా జీతం నాకు దొరకదు. చదువు చెప్పింది సారు పిల్లగాళ్ళకి అర్థమైతే పాస్ అవుతారా, అర్థం కాకపోతే పాస్ అవుతారా? నేను సేవ చేసిన ఊర్లో 10వ తరగతి అక్కడ హై స్కూల్ ఉంది, పిల్లగాళ్ళందరూ ఫెయిల్ అయినారు. ఫెయిల్ అయితే అందరి తండ్రులు పోయిండ్రు డిఓ దగ్గరికి. సారు నా కొడుకు ముద్దు సారు, నేను ఒప్పుకుంటా. వాని కొడుకు కూడా ముద్దేనా? వీరి కొడుకు అంత మంచిగా అడిగిందంటే, ఇగో సారు మాకు అదంతా జరగదు, ఆ ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తావా, కలెక్టర్ దగ్గర బాగుంది. కలెక్టర్ నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, అక్కడి నుంచి లేపేస్తాను. ఇప్పుడు లేపేసినాక మంచిగా పాస్ అవుతున్నారు. మరి మీ సంగతి ఏంది? మీరు పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకోండి, అన్నిటిలో సక్సెస్ అవుతున్నారు. పరిశుద్ధాత్ముడు ఫ్రీ, నో ఫీజు తీసుకోవడం. ఫీజు అంతా వేసిపోయి ఎప్పుడో చెల్లించాను. మీ అపరాధార్థ బలి ఆయనే, మీ పాప పరిహారార్థ బలి ఆయనే, వింటున్నారు, మీ ప్రాయశ్చిత్తార్థ బలి ఆయనే. అన్ని రకాల బలులు, ఎన్ని రకాల నేరాలు చేసిన అన్ని రకాల బలులు అర్పించండి ఆయన. మీ సమాధానార్థం బలి ఆయనే. మీ ఆశీర్వాదం కొరకు ఎన్ని చేయాలో అన్ని చేశాను. కేవలం మీరు చెవులార విని హృదయపూర్వకంగా నడుచుకుంటే చాలు, కపటం లేకుండా. పెట్టుబడి లేని వ్యాపారం చెప్పండి. మహిళా గ్రూపులు ఏం అవసరం లేదు, బ్యాంకు లోన్లు అసలే అవసరం లేదు, చేపట్టులు అసలే అవసరం లేదు, హ్యాండ్ లోన్స్ ఏం అవసరం లేదు, ఇంకేదో ఉంటుంది పర్సనల్ లోన్ అసలే అవసరం లేదు. తింటున్నా అంటే నేనైతే ఏ లోన్ చేసుకోలేదా, 30 అలసరిని దేవుని దయ వల్ల నాకు వాక్యమే లోన్. లేదు చెప్పండి, నాకు వాక్యమే లోన్ శాంక్షన్ అవుతుంది రోజు, అప్పటికప్పుడే. ఏ రోజు లోన్ ఆ రోజే. డైలీ సిటీలు కట్టి ఉంటుంది కదా. లేదు ఆయన దగ్గర నుంచి తీసుకుంటే వీళ్ళకి ఇచ్చేస్తా, ఆయన దగ్గర నుంచి తీసుకుంటే వీళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళ దగ్గర తీసుకుంటే వీళ్ళకి ఇచ్చేస్తా, అట్లా చేస్తా. లేలియా మీ ఇష్టం. బీదలను వెక్కిరించేవాడు ఇంకోసారి ఎప్పుడు అట్లా ఎక్కరియొద్దు. దేవుడు వాళ్ళకి ఆ స్థితి దేవుడు కలగజేసింది. నువ్వెవరు ఎక్కరియటానికి? పేదరికం దేవుడు కలగజేసింది. చదువుతారా? అది కూడా చూపెట్టాలనా? అన్ని వాక్యాలు చూపెట్టాలనా? దారిద్ర్యం కలిగేసేవాడు ఆయనే, ఐశ్వర్యం కలిగేసేవాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు దారిద్ర్యం కలిగేసింది ఎవరు చెప్పండి? మరి దేవుడికి నువ్వు ఎక్కడి చేస్తున్నావు? చెప్పండి. దేవుడే వాళ్ళకు దారిద్ర్యం వేసాను ఎక్కడి చేస్తున్నావు? ఎక్కిరిస్తే సృష్టికర్తను నిర్ణయించినట్టే. చెప్పండి, బీదలను ఎక్కిరిస్తే సృష్టికర్తను నిర్ణయించినట్టే. ఆ దేవునికి ఎంత తలకాయ ఉన్నదా? ఎట్లా చేస్తాడా? దరిద్రం చేస్తాడా అన్నట్టు అన్నమాట. అంత గొప్ప మాట. దయచేసి ఇంకోసారి దేవాన తప్పైంది, తెలిసి తెలియక క్షమించు అనాలి. నువ్వు బీదను కనుకరిస్తే దేవునికి అప్పు పెట్టినట్టు దేవుడు ఎంత సంతోషపడతాడు. దేవుడు అప్పిస్తే ఎగ్గొడతాడా? దేవుడు అసలే ఎగ్గొట్టాడు. దేవునికి అప్పు పెట్టడం అంటే ఎంత గొప్ప ధన్యత అసలు. బీదలకు సాయం చేయండి, బీదలను కనికరించండి, వింటున్నారా? బీదలను ఆదుకోండి, వింటున్నారా? నీతిమంతుడు తన ఆహారంలో కొంత బీదలకు ఇచ్చునని రాస్తున్నది. బీదలకు ఇవ్వండి. లేయా మేము మా పరిచర్యలో నిరుపేదల కొరకు ఇంత పర్సంటేజ్, మా ఆదాయంలో కొంత పర్సంటేజ్ ఇస్తాం, ఆపదలో ఉన్న వారికి కొంత పర్సంటేజ్ ఇస్తాం, సేవకులకు కొంత పర్సంటేజ్ ఇస్తాం, పరిచారకులకు కొంత పర్సంటేజ్ ఇస్తాం. వింటున్నారా? ఇట్లా 5 రకాలు 4 రకాలు మాకు వచ్చిన ఆదాయంలో బీదల కొరకు, అనాథాశ్రమాల కొరకు, నిరుపేదల కొరకు, ఆపదలో ఉన్న వారి కొరకు అని ఇట్లా పరిచయం చేసే వారి కొరకు, సేవ చేసే వారి కొరకు అని ఇట్లా 5 రకాలుగా మాకు వచ్చిన నిధిని అన్ని భాగాలు చేసి ఎవరు చూపెడుతాడో వాళ్ళకి ఇస్తాం.
చూపెడితే వాళ్ళు ఏం చేస్తారు? సార్ నిజంగా దేవుడే నిన్నంటించి మొన్నంటించి భాషని ప్రార్థన చేస్తున్నా, దేవుడా పిల్లగాళ్ళకి ఫీజులే ఉంటున్నారు అయ్యగారు నిజంగా అని మా సమస్యలు ఎంతమంది సంతోషిస్తారు తెలుసా? అట్లా చేయండి. మళ్ళీ పైనుంచి బీదాలను ఎక్కిరించడం ఉంటా. అట్లా చేయకండి. దేవుడిని నిందించినట్టే. దేవుడిని నిందించుకుంటే దేవుడా నన్ను నొప్పిది, దేవుడిని నిందించుకుంటే దేవానికి చేస్తారు. ఎట్లా చేస్తారు? ఎవరన్నా నువ్వు ఒక మనిషిని నిందించి నాకు సాయం చేయమంటే చేస్తాడా? మరి అయిపోయింది. తెలుసో తెలియకో బీదల్ని ఇష్టం వచ్చేట్టు అన్నారు. కావచ్చా అంటే అన్నారా? ఇంకోసారి అన్నం దేవుడా తెలవక అన్నం అంటారా? ఒప్పుకుంటారా? మర్చిపోతారా? మళ్ళా బీదలు కనబడితే వాళ్ళు అడుగుతూనే ఇవ్వండి. పోయి నువ్వు బీదనువా అని ఇవ్వకండి. ఓవర్ భక్తి చూపెడతారు మళ్ళీ కొంతమంది. ఓవర్ భక్తి వద్దు. ఒకవేళ వాళ్ళు ముగించిపోతుంటే నీకు మనసులో వెనక్కి అంటే అప్పుడు ఇవ్వండి. వింటున్నారా? లేకపోతే ఆయనకెళ్ళి చూస్తే అడుగుతాడేమో, లేకపోతే నాకు ఏ బుద్ధి అవుతుందేమో అందుకొరకు ఇటు చూస్తాం. ఈ మనిషి ఏం ఉపాయాలు అంటే ఎట్లా నేర్చుకున్నాడు, మరి ఎక్కడ నేర్చుకున్నాడు? అన్ని దరిద్రపు ఉపాయాలన్నీ. అంత చెడిపోయే ఉపాయాలు ఎక్కువ. మీ ఇష్టం. మా దేవుడు ద్వారాలు తెరిచిండు, రెట్టిస్తున్నాడు, డబుల్ శక్తి ఇచ్చి ద్వారాలు తెరిచి అక్కడికి పోవాలి. మీరు మీ ద్వారా వాళ్ళు రక్షణ పొందాలి, దేవుని పొందాలి, స్వస్థత పొందాలి అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొంచెం శక్తి ఇస్తే కొంచెంలో నమ్మకంగానే ఉన్నారు. వాక్యాలు కూడా కొద్దిగా నమ్మకంగానే ఉన్నారు కాబట్టి నేను గొప్ప చేయాలని దేవుడు మీ పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అలయలియా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనలా మీరు నన్ను కనుగొందరు. మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గురించి. ఇవో మీకు యేసుదేవుడు దొరకాలన్నా వద్దా? నిజంగా అంటున్నావు. అయితే మీ పూర్తి మనసు పూర్తిగా అన్నట. శరీరం ఇచ్చాడు, శరీరం పూర్తిగా తీసుకొచ్చి గుళ్ళ కూసబెట్టాను శరీరాన్ని. ఇప్పుడు శరీరం తీసుకొచ్చి గుళ్ళ కూసబెట్టిన వాళ్ళందరూ మనసు ఇచ్చినట్టేనా? ఏమి కాదు తెలుసా. ఒక అమ్మాయిని అనగబెట్టి అబ్బాయికి పెళ్లి చేసింది, కానీ మనసు ఇయ్యలే. ఎప్పుడు వేరే వాళ్ళతోటి ఫోన్ చేసుకుని మాట్లాడుతుంది. తల్లిదండ్రులతోటి కావచ్చులే, పాపం వచ్చింది కదా కొత్తలా, ఇక పానం అంతా ఇంటికానే ఉంటుంది అనుకున్నాను. పాపం ఆయన ఆటో నడిపెట్టాడు. 3 రోజులకే ఫోను ఛార్జింగ్ అయిపోయింది, చేపియవా అంటే పాపం పోనీలే అని చేపించాను. చేపిస్తే మళ్ళా 3 రోజులకే ఛార్జింగ్ అయిపోయింది, చేపియవా అని. సరే పోనీలే అని చేపించాను. మళ్ళీ ఛార్జింగ్ అయిపోయింది అనుమానం వచ్చింది. ఇదేదో పెద్ద కథ ఉన్నట్టున్నది, ఈ కథను ఏందో పరిశ్రమ చేయాలనుకున్నాడు. పరిశీలించాను, తేలిపోయింది. చంపేసిన 3 నెలలకే భార్యని. అట్లా చేయొచ్చు. నువ్వే చెప్పు. ఇటు తిరిగి ఇంటికి తోలుకనే వచ్చా. పూర్ణ మనసు ఇవ్వాలన్నా సగం మనసు ఇవ్వాలన్నా? చెప్పితే ఏమైతే అక్కడ చూస్తారు ఎన్ని గుళ్ళలో పెట్టి. ముసలు మీరైనా చెప్పరాదమ్మా. పూర్తి మనసు ఇవ్వాలన్నా వద్దా? నువ్వు ముసలానికి వేయలేదు అప్పుడు. వాయగారు మాట్లాడక నా పానవంతం అని వేరగొట్టుకునేది. నేను 2 ఏళ్ళు తల్లిగారింటికే పోలే అంటూ లేరా అంటే ఇప్పుడు ఇక్కడ 2 ఏళ్ళు తల్లిగారింటికి పోనోళ్ళు లేరా? 2 ఏళ్ళు 3 కూడా అంటారు ఇప్పుడు వాళ్ళు తెలుసా. ఇక వీళ్ళైతే 3 రోజులకో సరిపోతారు. 3 రోజులకో సరిపోతారు. తల్లి ఇల్లా ఫోను కొరకు పోయేది వీళ్ళు. తల్లి కాదు వీళ్ళు కాదు, అంతుతుంది. ఇగో నాతోటి పెట్టుకోకండి మీరు, మొత్తం లోపలంతా బయటపడేస్తా. ఇప్పుడు చెప్తాను.
మొత్తం జలగడుగుతాం మన లోపల, మొత్తం గడిగి మొత్తం ఋషి ఉండాలంటే మొత్తం గడగాలి. చెప్పండి, ఋషి ఉండాలంటే మొత్తం కడగాలి. ఒక ఆమె చేపల కూర ఉండింది, లోపల నుంచి ఉండింది. నేను ముక్క కొరికేసరికి మట్టి మట్టి వస్తుంది. ఇదేం చెప్పాను, ముక్క ఇప్పించి చూస్తే పొట్ట పెగులు అట్నే ఉన్నాయి. ఇది ఎక్కడి కథ అని ఇక అప్పుడు ముక్క తిన్నప్పుడల్లా పొట్ట తీసుడు, ఆ మట్టి పేగులను పక్కన పెట్టడం, బాగా చూసుకోవటం తినటం. ఈ దొరసాని ఎట్లా చూసిందా, ఇంకో దొరసాని నీళ్ళనే పుట్టే, నీళ్ళనే పెరిగే, నీళ్ళనే తిరిగే, కడుగుడు ఎందుకని అట్టే ఉండింది. నేను సంబరంగా నవ్వడానికి చెప్పటం లేదు, నా అనుభవం చెప్తున్నా. నేను ఈకలు తోకలు కాదు కానీ ఇక అప్పుడు ఉడకబెట్టిన ముక్కకు కదా, ముక్కకు తోలు వెళ్తుంది కదా, తోలు తీసుకొని ఏమన్నా పొట్టపేగులు తీసుకొని నేను అవన్నీ తోలంతా స్కిన్ లెస్ అంటుంది కదా, స్కిన్ తీసేసి నా బాధలు నీకేం తెలుసు. నేను ఉత్తగా వచ్చి ఇక్కడ నిలవలేదు, పొట్టపేగుల అనుభవం ఉన్నది, స్కిన్ అనుభవం ఉన్నది. చేపలే కాదు, ఈ చేపలు కూడా ఉన్నది. ఆ చేపలు కాదు, ఈ చేపలు పొట్టపేగులు ఉన్న కథ అంతా. అమ్మా ఏం చెప్పాలి, అట్లా చూడక నాకేదో భయం అవుతుంది. నేను చెప్పే అబద్ధాలా, అనుబంధం చెప్తున్నా. మట్టి అమ్మా, ఈ దవడనాడు చెప్తుంది. ఏంది చేప మట్టి ఎందుకు ఉంటుందంటే, అప్పుడు ముక్క బయట తీసి ఇప్పదిస్తే ఇక ముక్కలన్నీ అట్లా మన తినకుండా పోతే అయ్యగారికి నేను ఇంతగానో వండితే అయ్యగారు ముక్కలు అట్టే ఉంచిపోయింది. మళ్ళీ అదొక నిందా, ముక్కలు అట్టే వేసి పెట్టావు అనుకో, నిన్నయ్యా మళ్ళీ నిన్నే ఊకుంటుందా, 10 నిన్నే చెప్తాడు. మళ్ళా ముక్కలన్నీ ఆయన పెట్టాను తినవద్దు. కాకపోతే ముందే తీస్తే ఏమైంది, దాంతో చేయగలుగుతాడా. ఈ తల్లులకు వాళ్ళు ఎట్లా వరుసుకుంటుండ్రో, ఎట్లా బయటపడుతుండో వాళ్ళ భర్తలు కానీ. అది నిజంగా నా అనుభవం చెప్తున్నా. నేను ఆ చేపలు ఎట్లా అనిపోయినా, ఒక్క పూట చేప. ఈ చేపల సంగతి ఏమో ఇష్టం అమ్మా. నేనైతే నువ్వు బాగుపడవు, మీరు నన్ను వెతికిన పూర్ణ మనస్సుతో. చూడండి, దావీదు భక్తుడు ఎలా వెతికాడో 9వ కీర్తన 1వ వచనం చదవండి. పూర్ణ మనసు అంటే 24 గంటలు మనసు దేవుని మీదనే ఉండాలి, పూర్ణ హృదయంతో. నేను యెహోవాను స్తుతించుదును, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించుదును. పూర్ణ మనస్సు ఇవ్వాలి, పూర్ణ హృదయం ఇవ్వాలి. దేవుని వెతకాలంటే పూర్ణ హృదయం, పూర్ణ మనసు. అంటే ఇప్పుడు నేను దేవుని వెతకాలనుకున్నా, నా మనసు అంతా 24 గంటలు దేవుని మీదనే ఉండాలి. నా మనసు అంతా 24 గంటలు దేవుని మీదనే ఉండాలి. నా మనసు అంతా 24 గంటలు దేవుని మీద. అట్లా 3 రోజులు ఉంచిన, 3వ రోజు దొరికింది దేవుడు. అప్పుడు దొరికితే ఇప్పుడు దానిక ఇక దొరికిందంటే మళ్ళీ ఇడిచిపెట్టలేనే లేదు. దొరికితే మళ్ళీ గట్టిగా గాలించుకున్నాను తెలుసా. ఇక మీరెట్లా గాలించుకుంటున్నా తెలియదు కానీ గట్టిగా మళ్ళా ఊపిరి ఆడకుండా గట్టిగా గాలించుకుంటే ఏం జరిగిందో తెలుసా. గట్టిగా గాలించుకుంటే సామెతలు 4:7 హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. గట్టిగా కౌగలించుకుంటే ఏమవుతుంది? హల్లెలూయా. సన్నాసి రాసుకుంటే బూడిగా రాలిందట అనండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 4 సామెతలు 4లో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. 8వ వచనం, దాని గొప్ప చేసిన ఎడల అవి నిన్ను హెచ్చించును, దాన్ని కౌగలించిన ఎడల ఘనత పొందుకోవడంలో చాలా మంది క్రైస్తవులు సేవకులు కావాలని దాన్ని గట్టిగా కౌగలించుకోవటం లేదు. దేవుని జ్ఞానాన్ని లైట్గా చెప్పండి. లైట్గా వాక్యం చెప్పినప్పుడు పర్ఫెక్ట్ గా చెప్తారు, అయిపోయిన తర్వాత ఉంటుంది కథ. ఒత్తలే
అయిపోయిన తర్వాత మన లోకం వచ్చేట్లే, అయిపోయిన తర్వాత అమలక్కలం వచ్చేట్లే. ఇప్పుడు మంచిగా ఉంటారు ఆరాధనలో, ఆరాధన ఆరాధన అంటారు, ఎగురుతారు, గంతులు వేస్తారు, వాళ్ళ మీద పడతారు, వీళ్ళ మీద పడతారు. ఏమి ఇప్పుడు ఆరాధనలో మళ్ళీ ఇంటి పోయినాక ఎవరి మీద పడతారు తెలవదు. ఇంటి పోయినందుకు ఆటో ఎక్కడికి ఎవరి మీద పడతారో తెలవదు, బస్సు ఎక్కడికి ఎవరి పడతారో తెలవదు. ఇగో నేను సీటు నేను వేసిన, నా సున్ని కూడా వేసిన, ఎవరైనా ఈ సంచి ఎవరికి లేదు. మర్యాద చెప్తున్నా, ఏం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతాను. సున్ని నాది, పొడుగేసిన పొడుగులో తెలియదు. పొడుగైతే ఏమి పొడుగు, ఫ్రీ బస్సే అమ్మా. నేను ఒక రోజు ఫ్రీ బస్ ఎక్కిన, ఆలలో డ్రెస్ వేసుకొని ఎక్కితే దొరికేది కావచ్చు సీటు. నేను ఎక్కేటప్పుడు 4వ మనిషిని 5వ మనిషిని అంతే. లోపల వేసరికి ఎక్కడ నిలబడే సందులేదు నాకు. అమ్మ కొద్దిగా మామూలు ఉన్నారు, ఇట్లా 2 సెగలు పెట్టుడు. తెరకెక్కిన బస్సు, ఫ్రీ బస్ ఎక్కిన, వాళ్ళ మెజారిటీ ఎక్కువ. మగవాళ్ళు సుక్కరగిపోయి ఎక్కడో ఒక్కడో కనబడతాడు మగవాళ్ళు. వెనకట ఆర్టీసీ బస్సు వాళ్ళు ఆడోళ్ళు కనబడితే బస్సు ఆపేది. ఇప్పుడు ఆటోలు కనబడితే ఆపదలే, మగవాళ్ళు కనబడితే ఆపుతున్నారు. రోజులు ఉల్టా పల్టా అయితే రోజులు. నేను అబద్ధం, ఎందుకంటే ఆటోలు కనబడితే బస్సు ఆపేది, ఆ సందు నుంచి వచ్చిన సరే ఆపేది దానికి. ఆమె ఎటుపోతుంది తెలుసుకునేదానికి ఆపేటాడు. ఇప్పుడు చీర కనబడితే చాలు, సున్ని కనబడితే చాలు. అడు చూడలేదు, దేవుడు కారు ఇచ్చింది, లేకపోతే నేను ఎంత గోసపడుతున్నాం. గోస నా బతుకంత ఆగమాగైపోయాను. ఏదైనా మాట ఏనండి, ఏ గోస మీకు కారు బస్సు తోటి పనే ఉండదు. నాకు బస్సు తోటి పనే లేదు ఇప్పుడు తెలుసా. వింటున్నారా? మీకు కూడా తలుపులు దర్శన కాడి పోయిందనుకోండి, సంవత్సరం అంతా, వచ్చే సంవత్సరం కారేగా లేయలుగా. మరి దర్శన కాడి పోతుంది, ఎక్కడ పడితే అక్కడ పోతే కాదు. లేయలుగా మీరు నన్ను వెతికినేలా పూర్ణ మనసుతో వెతకాలి. పూర్ణ మనసు అంటే, పూర్ణ అంటే నా అర్థమైంది, రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు నీ మనసు దేవుని మీదనే ఉండాలి. వారం రోజులు నీ మనసు దేవుని మీదనే ఉండాలి. మోషే 40 దినాలు మనసు దేవుని మీదనే ఉన్నది. యేసుప్రభు 40 దినాలు మనసు దేవుని మీదనే ఉన్నది. మేడగదిలో 10 రోజులు వాళ్ళ మనసు అంతా దేవుని మీదనే ఉన్నది. అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. నువ్వు ఏదైతే తీస్తాడు. నీకు ఆత్మ సంబంధమైన వరాలు అయితే నీ మనసు అంతా పెడితే ఎమ్మటే ఇచ్చేస్తాడు. అసలు నీ మనసు కావాలి దేవునికి. ఎవరు కావాలి? మనసు కావాలి. లేయా మనసు ఇచ్చితే మాత్రం నీ బాధలు పోయినట్టే, మనసు ఇవ్వకపోతే మాత్రం బాధలు పోవు. ఇది మాత్రం జ్ఞాపకంచుకోండి. పూర్ణ మనసుతో మీరు నన్ను వచ్చి విచారణ చేయనడలా నన్ను కనుగొందరు. చదవండి ఇప్పుడు యోబు గ్రంథం 8వ అధ్యాయం 6, 7 వచనాలు. 5వ వచనం చదువుతూ మంచిదేమో చదవండి. నీవు జాగ్రత్తగా దేవుని వెతికినేడలా, సర్వశక్తులకు దేవుని బతిమలాడుకునేడలా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడమైనడలా నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయను. అప్పుడు నీ స్థితి
మొదట కొద్దిగా ఉండను, తుదకు నీవు మహాభివృద్ధి పొందదవు. చూడండి, మహాభివృద్ధి నీకు దేవుల్లో ఉన్నది. నీ ఆశలో, నీ ఆలోచనలో అన్ని నెరవేరే మార్గం ఇది. అయితే నువ్వు ఏం చేస్తే ఇది నీకు ప్రాప్తిస్తుంది అంటే, నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికి నేడలా, సర్వశక్తుడికి దేవుని బతిమలాడుకుని నేడలా, నీ నీతికి తగినట్లుగా నీ నివాసస్థలం, నువ్వు పవిత్రుడుగా యథార్థవంతుడు. పవిత్రుడు అంటే దేవుని మాట వినగానే వెంబటే బెండైపోవాలి, లోపడాలి. అది పవిత్రత. నువ్వు పవిత్రుడమై యథార్థవంతో, యథార్థత అంటే అర్థం ఏంటంటే తెరిచిన కాడికి, ద్వారం చేసిన కాడికి పోవాలి. ఎక్కడి పడితే అక్కడ పోవద్దు. ఎక్కడికి పడితే అక్కడికి పోతే నువ్వు యథార్థవంతుడు కాదు. యథార్థవంతుడు అయినడలా నిత్యముగా ఆయనని ఎన్ను శ్రద్ధ నిలిపి, నువ్వు ఇంత మంచిగా నడుచుకున్నప్పుడు దేవుని మీద శ్రద్ధ పెట్టాలా? శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాసమును నువ్వు ఎక్కడైనా ఉండు. చూడండి, యాకోబు మామగారి ఇల్లంతా వరకు వెళ్ళింది. యోసేపు ఐగుప్తులో ఎక్కడున్నాడు? పొత్తిఫర్ ఇంట్లో ఉన్నాడు. పొత్తిఫర్ ఇల్లంతా వరకు వెళ్ళింది. తర్వాత రాజుగారి దగ్గర వెళ్ళి ఆ రాజా మొత్తం దేశమంతా వరకు వెళ్ళింది. మనం ఎక్కడుంటే అక్కడ అంత అందుకొరకు మొత్తమైన వాక్యం, పొద్దున వాక్యంలో ఏం చదువుకున్నాం? నీవు పాప క్షమాపణ నిమిత్తం మీరు యేసుక్రీస్తును బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరములు పొందుతారు. ఈ వాగ్దానం మీకును, మీ బంధువులకు, మీ దూరస్తులందరికీ అందరూ అందుతుంది. మళ్ళీ మీ ద్వారా మీరు ఒక్కరు కరెక్ట్ గా ఉంటే అందరికీ నేను అందుకొరికే మా కుటుంబంలో, మా వంశంలో, మా గ్రామంలో నన్ను ఒక్కనే అనుకో, మా గ్రామంలో నన్ను ఒక్కనే అనుకో, నేను మా ఊరంతా, మా బంధువులందరూ ఎవరు నరకాన్ని పోతే దేవుడా ఎట్లా చెప్తే అట్లా వింటా. నాకేమైనా అన్యాయం చేసిన దేవుడు ఏమీ చేయాలి. నేను అప్పుల పాలై మా నాన్న 3 ఎకరాల భూమి అమ్మి అప్పు తెచ్చాను. తర్వాత హెచ్చరిక చేశాను. హెచ్చరికలు కూడా నేను మళ్ళా ఇబ్బందుల పాలైపోయినా. కానీ దేవుడు నమ్ముకున్నాక 3 ఎకరాలు అమ్మితే ఇప్పుడు 6 ఎకరాలు కొనుక్కున్నా. తెలుసా? దేవుని కృపాది. నా తెలివితేటలు కాదు. తలుపు తెరిచిన కడిపోయాను అంతే. ఇప్పుడు ఎక్కడికి పోయాను అంతే. తలుపు తెరిచిన మాకు కూడా చెప్పావు, అయ్యగారు ఫోన్ చేస్తే కానీ ఎక్కడ తలుపు తెరిచిండో అన్నా అంటారు. మీరు ఫోన్ నెంబర్ తీసుకుంటారు. ఇప్పుడు అట్లా చెప్పాడు దేవుడు. ఎవరు అడిగితే వాళ్ళకే చెప్తాడు. నేను ఎక్కడ స్వార్థ చేయాలని మీ గ్రామంలోనే, మీ బంధువులకే, మీ గ్రామస్తులకే చెప్పమన్నాడు. ఎప్పుడు దేవుని నమ్ముకున్నాక 3 నెలలకి. అంటే నీకు అప్పటి నుంచి కనెక్షన్ ఉందా? అప్పటి నుంచి ఉంది కనెక్షన్. పెళ్ళైనాక మొదటి నుంచి ఉండదు. పెళ్ళైనాక నుంచి కనెక్షన్ ఉండదా భర్తతోటి? నవ్వుతారేమి? సృష్టికర్త అని భర్త అని రాసినది. నిన్ను సృష్టించేవాడు నీకు దేవునితో సంబంధం పెట్టుకొని ఉత్తరే బాగుపడతాను. అర్థమైందా? ఎవరితో పెట్టుకోవాలి సంబంధం? ఇంకోడు ఉన్నాడు, పాంతో పెట్టుకుంటే నీ పనికి అర్థమే. ఇంకోడు ఎక్కడున్నాడా? అడుగుతారు ఎక్కడున్నాడు? అలేలుయా. 21వ అధ్యాయం 16వ వచనం సామెతలు. వివేక మార్గం విడిచి తెలివారు పేదల గుంపులో కాపురం. కాపురం అంటే పిల్లలు పుట్టించే కార్యక్రమాన్ని కాపురం అంటారు కదా, అవునా? పిల్లలు పుట్టించే కార్యక్రమాన్ని కాపురం అంటారు. ఏ గుంపులో ఉన్నావు? పేదల గుంపులో. పేదలు అంటే ఏంది? దయ్యాలు. దయ్యాలతో కాపురం చేసి దయ్యాలు పుడతాయా? ఎవరితో కాపురం చేసి ఎవరు పుడతారు? దయ్యాలు. దయ్యంతో కాపురం చేస్తే అనండి. దయ్యంతో మనం కాపురం చేసాం ఎలా? మనకు దయ్యములే పుట్టును. మాట్లాడింది ఎవరు? వివేక మార్గం. వివేక మార్గం అంటే అర్థమైంది. దేవుడు నువ్వు ఏ పని చెప్తున్నావు అదే వివేకం. దేవుడు చెప్పందంతా కూడా దయ్యాలదేగా. దేవుడు దయ్యం రెండే కదా భూమి మీద, అవునా? నువ్వు దేవుని దగ్గర విచారణ చేయకుండా ఏ పని చేసినా నేను దయ్యమే నేర్పిస్తుంది. నేను దేవుని దగ్గర విచారణ చేయకుండా ఏ పని చేసినా నేను దయ్యమే నేర్పిస్తుంది. అందుకొరకే నష్టం, అందుకొరకే కష్టం, అందుకొరకే దుఃఖం, అందుకొరకే నీకు ఏడుపు, అందుకొరకే నీకు చెప్పలేని బాధలు, వ్యాధులు. ముందు సంపాదించిందంతటే పోతుంది.
నువ్వు ఎంత సంపాదించినా కూడా అటే పోతుంది. నమ్ముతున్నారు కోట్ల మంది, ఏం లాభం? బాప్తిసం తీసుకుంటున్నారు, ఏం లాభం? ఆత్మ పొందుకుంటున్నారు, ఏం లాభం? కాపురం ఎవరితోటి? పేదల గుంపులో కాపురం. వివేక మార్గం విడిచిపెడుతున్నాం, వివేచించడం లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది సత్యమో ఏది అసత్యమో. చాలా దుఃఖకరం, చాలా వేదన. నేనైతే 36 ఏళ్ళు పడరాని పడ్డా, కష్టాలు పడి బాధలు పడి కష్టపడి పనిచేస్తోంది. ఒళ్ళు దాచుకునేటోని కాదు, వింటున్నారా? సోమరిపోతును కాదు, తిరిగిపోతును కాదు, తాగిపోతును కాదు, నిద్రపోతును కాదు, తిండిపోతును కాదు. అసలు పని ఉంటే నాకు ఆకలే కాదు, పని ఉంటే నాకు ఆకలే కాదు. మీకు అలా మీరు పని విడిచిపెట్టి తిన్నాక వచ్చి మళ్ళీ పని చేస్తారు. నేను అట్లా పని కాదు, అసలు పని ఉంటే అసలు ఆకలే కాదు నాకు. అసలు వేసిపోయి అనలేదా, నీకు ఆకలి కావట్లేదా, మేము ఊళ్ళో పోయి అన్న నేను వస్తాం. మీకు తెలియని ఆహారం నాకున్నది అంటాడు. మీకు తెలియని ఆహారం నా కొరకు దేవుడు సిద్ధపరచుని అంటాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చితే నాకు ఆహారం అంటాడు అని. లేయా మరి మీరు కూడా ఆ మార్గాలు నడవండి. దాన్ని కౌగలించినది నేను గొప్ప చేస్తుంది అంటాడు. గొప్ప వాళ్ళు అవుతారు. మనం ఎప్పుడు అలాగే ఉందాం. మంచి పేరు, మంచి ఖ్యాతి సంపాదించుకుంటాం, డబ్బుతోటి కాదు. ఇప్పుడు డబ్బున్న వాళ్ళందరికీ మంచి పేరు ఉన్నది, చెడ్డ పేరు ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులు అయితే కోట్లు లక్షల కోట్లు సంపాదించిన ఎంత చెడ్డ పేరు, అంత చెడ్డ పేరు ఉన్నారు ఇప్పుడు చూస్తున్నాం మనం. అవునా? జాగ్రత్తగా విన, నీకు మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. నన్ను వెతికినేడలా, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనేడలా మీరు నన్ను కనుగొందరు. వెతుకుడి మీకు, తట్టుడి మీకు, అడుగుడి మీకు. ఏం వెతకాలి మరి? మంచి ఈవులు వెతకాలి, మంచి సేవకులు, మంచి భక్తులు, శ్రేష్టమైన భక్తులను వెతకాలి. అలయా ఇర్మియా గ్రంథం 29 మనం 13 చదువుకున్నాం, 14 కూడా. నన్ను నేను మీకు కనబరుచుకున్నాను. చూసిన దేవుడు వెతికితే నీకు దర్శనం ఇయ్యడా? నన్ను నీకు కనబరుచుకున్నది ఇదే యెహోవాకు, నేను మిమ్మల్ని శరణులను రప్పించదను. దేవుని వెతికితే నువ్వు జైలు నుంచి బయటకు వస్తావు. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనంలోనికి, ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసితును, ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవాకు, అచ్చడిని మిమ్మల్ని చెరకు పంపితును, అచ్చడికే మిమ్మల్ని మరలా రప్పింతును. అలయా చూసిన దేవుడు ఎక్కడ నీకు అవమానం కలిగిందో, ఎక్కడ నువ్వు ఆస్తి పోగొట్టుకున్నావు, సంపద పోగొట్టుకున్నావు, ఎక్కడ నిన్ను దూషించనో, హింసించనో, అవమానపరిచనో, నిందించనో, అక్కడ దేవుడు నిన్ను తలెత్తుకుంటూ చేస్తాడు. ఎప్పుడూ నీ పూర్ణ హృదయంతో ఆయన వెతికితే, అలయా పూర్ణ హృదయంతో ఆయన గురించి విచారణ చేస్తే ఆయన కనుగొంటాం కాదు, కనుగొన్న తర్వాత దేవుడు నిన్ను చెరలో నుంచి బయటకు తీసుకొస్తాడు. చెరపట్టి జనములకి, స్థలానికి మిమ్మల్ని తోలివేసిస్తున్నావు. నేను జైలుకు పంపించింది కూడా దేవుడే, ఆ అవమానపరిచింది కూడా దేవుడే, నీకు ఆ చెడ్డ పేరు వచ్చినట్టు చేసింది కూడా దేవుడే. ఆ స్థలములన్నిటిలోనే మిమ్మల్ని సమకూర్చి రప్పించదును. ఇదే యెహోవాకు, ఎచ్చటని మిమ్మల్ని చెరకు పంపిస్తున్నాం, అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పిస్తాం. ఎక్కడి నుంచి చెరకు పోయినా అక్కడి నుంచే మళ్ళా. అలయా వెనకట ఒక సామెత ఉండే, కట్టెలు అమ్ముకున్న, పూలు అమ్ముకున్న చోట కట్టెలు అమ్ముకున్న. మనది రివర్స్ అనమాట. ఏంటిది? అలయా కట్టెలు అమ్ముకున్న చోట పూలు అమ్ముకున్న. ఆ లోకల్ సామెతను పూలు అమ్ముకున్న చోట కట్టెలని సామెత ఉంటుంది. ఇప్పుడు అట్లా కాదు. దేవుడు నమ్మినవంటే అంత మంచి 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 కానీ చెడు అనేది అసలు నీ దగ్గరికి రానే. ఎప్పుడో నీ పూర్ణ మనసు ఇస్తే, ఎప్పుడో నీ పూర్ణ మనసు దేవుని వెతికితే, లేయా అందుకొరకే ఎవరి మనసుని మీద ఆనుకొనను వారిని పూర్ణ శాంతి కలవనిగా ఎలైనగా తోడని ఎందు విశ్వాసం ఇస్తే నువ్వు మనసిస్తావు, విశ్వాసం లేకపోతే మనసు. అలయా 40వ కీర్తన 9వ వచనం.
నా పెదవులు మోసుకొనక మహాసమాజములో నీ నీతి సువార్త నేను ప్రకటించున్నానని వింటిని, యెహోవాది నీకు తెలిసే ఉన్నది. నువ్వు పూర్ణ మనసు ఎప్పుడైతే ఇస్తావో దేవుని గురించిన సంగతులుగాను తెలియపరచుకు ఆగవు. అసలు 45వ కీర్తనలో మొదటి వచనం ఇలా రాసి ఉంటుంది, ఏమని? ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా పొంగుచున్నది, నేను రాజును గురించి రక్షించిన దాన్ని పలికెదను. నా నాలుక సిగ్గుపడవు. దేవుని గురించి నువ్వు పూర్ణ మనసు ఎప్పుడైతే ఇస్తావో సిగ్గుపడవు. దేవుని గురించి సిగ్గుపడే పరిస్థితులు నీకు రానియాడు. నువ్వు సిగ్గుపడకపోతే సిగ్గుపడే పరిస్థితి రానియాడు. నా పెదవులు మోసుకొనక మహాసమాజంలో సాక్ష్యం ఇవ్వాలి. కొంతమంది సాక్ష్యం చెప్పండి, నాకు భయం అవుతుంది, ఏం చెప్పాలి, మళ్ళీ అనేకమైన మేళ్ళు అనుభవిస్తుంది. మనం చెప్పమంటే మాత్రం నాకు భయం అవుతుంది అంటుంది, భయం అవుతుంది అంటుంది. లేచిన కూడా ఏం భయం, మా ఇంటికాడ అందరినీ తిడతాం, ఊరంతా గడగల్లాడిస్తాం, ఏమైతే లేచిన చెప్పరాదంటే ఎందుకు భయం అవుతుంది అంటది. మనం అక్కడ మొత్తం ఊరంతా ఆట ఆడిస్తుంది. మనం ఇంటికి పోయినాక అనుకుంటే అక్కడ లోపల ఎవరైనా జరబడతారు కావచ్చు, అక్కడికి పోయినాక వేరే వాళ్ళు జరబడతారు కావచ్చు, ఇంకెవరు సైతాన్ని జరబడతారు కావచ్చు, అలా చేస్తారు. ఇష్టమే చెప్తాను. నా పెదవులు మోసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించాను. నేనంటే యెహోవాది నీకు తెలిసే ఉంది. మనం దేవుని దగ్గర ఏది దాయొద్దు. దేవుడికి తెలుసు మనం ఏం చేసేది ఏం చేయండి. మీరు నీతి సువార్త, నీతి పాటించండి, సువార్త చెప్పండి. బాప్తిసం తీసుకోవటం అంటే మనం పొద్దున దేవుని నీతి నెరవేర్చటం అని ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. దేవునికి నడిపించడమే దేవుని నీతి. దుర్మార్గుడు కూడా నశించడానికి ఇష్టం లేదు. రోమపత్రిక 15వ అధ్యాయము 18-19 వచనాలు. ఏలైనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించే గాని మరి దేని గురించి మాటలను తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల వరకు, ఇల్లు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. చూడండి, బాగా జాగ్రత్తగా ఉండండి. అన్ని జనులు విధేయులు కావాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అన్ని జనులు, మనం కూడా ఒకప్పుడు అన్ని జనులం. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది? ఏలైనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యం చేతను, వాక్యం చెప్పాలి ఖచ్చితంగా. వాక్యం ఒకటి సరిపోదు. వాక్యం చేతను, క్రియ చేతను, క్రియలు ఉండాలి. చెప్పండి, ఏముండాలి? మాట చేత, నాలుక చేత కాదు, క్రియ చేత, సత్యం చేత ప్రేమించాలి. క్రియ చేతను హల్లెలూయా. చెప్పండి, దేని చేత? గుర్తులు పెట్టుకో. కావాలంటే వాక్యానికి లోబడి నడు నొప్పి పోకపోతే చూడు, గుర్తు పెట్టుకో. ఒక ఆమె ఇట్లా గుర్తు పెట్టుకుంది. ఇవాళ నేను అయ్యగారిని ఏం అడగను, కానీ నా తలకాయ మీద చేయి పెట్టంగానే నా తలకాయ నొప్పి పోవాలి అనుకున్నాను అంతే. నిజంగానే నన్ను ఏం అడగలే, అయ్యగారు తలకాయ వస్తుంది అనలేదు, గుర్తు పెట్టుకున్నది. ప్రార్థనకు వచ్చింది, చేయి పెట్టంగానే తలకాయ అనిపోయింది. ఇంటికి పోయినాక మెసేజ్లో పెట్టింది, ఇట్లా అనుకున్నా, నాకు ఎమ్మటే తగ్గిపోయిందని. ఏదైనా అనుకున్నాం, గుర్తుల బలంతో మాట్లాడతాడు, మహత్కారుల బలంతో మాట్లాడతాడు, సూచికలతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఇంకా పరిశుద్ధాత్మ బలం చేత మాట్లాడతాడు. క్రీస్తుని ఆధారం చేయించిన వాటిని గురించే కానీ మరి దేవుని గురించి మాట్లాడడం, మనం దేవుని దగ్గర నుంచి ఏది అనుభవించడం అదే చెప్పాలి ప్రజలకు. అన్ని జనులకు ఏం కావాలి, నువ్వు ఏం అనుభవించినా అది చెప్పాలి. వింటున్నారా? హల్లెలూయా. అంతేగాని ఇగో మాయ గారి దగ్గరికి రా, ఎక్కడికి? మహబాద్ రా, ఎందుకు?
అట్లా అనకూడదు. వింటున్నారా? నువ్వే గుర్తు కోరుకో, మనం ప్రార్థన చేసుకుందాం అనుకో, చెప్పాలి. సరే తీసుకొచ్చినాం అయ్యగారి దగ్గర. అయ్యగారు ఇగో చిన్నప్పటి నుంచి పుట్టికంచి మాటలు లేవట అంటే అయ్యగారికి అసలు మొండి కేసులు తీసుకొస్తా అనుకోడవా? సరే ఎన్ని నెలలు ప్రార్థన చేసినా మాటలు రాలేదు అనుకుందాం. నీ మాట ఎవరైనా నమ్ముతారా? వస్తారా? నమ్మరు. అదే తలుపు వేసిన కాడికి పోవాలంటే తలుపు మూసిన కాడికి పోయి ఇక్కడికి రా, అద్భుతం జరుగుతుంది ఇట్లా చెప్పొచ్చునా? అంటే అర్థమైందా అంటే సరే మనకు మనమే చెడగొట్టుకుంటున్నాం. సువార్తను మనకు మనమే చెడగొట్టుకుంటున్నాం. నువ్వే చెప్పేస్తున్నావు మేలవుతుంది. అట్లా చెప్పకూడదు. వింటున్నారా? దేవుడు చెప్తే చెప్పు, నేను వద్దాను. ప్రభు సెలవిచ్చిన మనం అలాగూ చేయదమో. చదవండి హెబ్రీ పత్రిక 6:6. దేవుడు చెప్తే చెప్పు, నేను వద్దాను. నీకు నువ్వే చెప్పకు. చదువు 6:6 6:7. ప్రభు సెలవిచ్చిన మనము ఎవరికి దొరకలేదా? దేవుడు సెలవిచ్చిన మనం అలా దేవుడు చెప్తే చేయి, నేను వద్దాను అంతే. నీవే అతికి తెలియ విశ్వాసం ప్రదర్శించకు. చెప్పండి, నీవే అతికి తెలియ విశ్వాసాన్ని ప్రదర్శించకు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు ఇంగ్లీష్లో. అట్లా చేయకండి. వాళ్ళకి కాలేదా, వాళ్ళ బాబుకి మాటలు రాలేదా, వాళ్ళ బాబు తలుపు తెరిచింది కావచ్చు, దేవుడు వాళ్ళ తలుపు తెరిచింది కావచ్చు, ఈ తలుపు మూసింది కావచ్చు. లేయా ఎవరి ద్వారా చచ్చిపోయిన మనిషి లేచింది అనుకో, చచ్చిపోయిన వాళ్ళందరికీ తీసుకుపోతావా? ఒకవేళ కిడ్నీలు బాగాయని అనుకో, కిడ్నీల వాళ్ళందరినీ తీసుకొస్తావా? మాట్లాడింది కిడ్నీ వాళ్ళందరినీ తీసుకొస్తావు. ఒకవేళ కళ్ళు వచ్చినాయి అనుకో, మీ ఊళ్ళో కళ్ళు ఊరు దాటిపిస్తావు. ఎన్నోళ్ళు ఎవరో మా ఏజ్ దేవుని దగ్గరికి మీ అందరి కళ్ళు వస్తాయి ఊళ్ళో అని చెప్తావా? అట్లా చెప్పకూడదమ్మా తల్లి. నువ్వు దేవుడు సెలవిస్తే చెప్పు, నేను వద్దాను. కానీ నీ అంత నువ్వు చెప్పకూడదు. వింటున్నారా? అట్లా చెప్పిన నేను చెప్తాను, నీ ఇష్టం. ఇక నేనేం చెప్పాను. లేయా ఏలయనగా అన్ని జనులు విధేయులగినట్లు వాక్యం చేతను. ముందు వాక్యం చెప్పాలి, వాక్యం మీద విశ్వాసం ఉంచని చెప్పాలి, వాక్యాన్ని నమ్మమని చెప్పాలి. క్రియ చేతను, క్రియలు ఉండాలి మన దగ్గర, మంచి పనులు ఉండాలి. మంచి పనులు ఉంటే ఉత్తైన వాళ్ళకి కూడా విశ్వాసం వస్తుంది. గుర్తుల బలం చేతను, గుర్తు పెట్టుకోమని చెప్పాలి. మాతకాల బలం చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను, క్రీస్తుని ఆధారం చేయించిన వాటిని గుర్చేగా నీ ద్వారా ఏం జరిగినా అవే చెప్పాలి. వాళ్ళ ద్వారా జరిగిన వీళ్ళ జరిగిన చెప్పకూడదు సువార్త. మరి వాళ్ళ జరిగితే మరి జరగలేదు మరి ఇప్పుడు అంటారు. ఏం చెప్తాం జవాబు? మరి దేని గురించి మాట్లాడే తెగించొద్దు. వేరే మాట్లాడుతుంటే తెగిస్తున్నామని అర్థం. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ప్రదేశం ఎల్లరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా దేవుడు ఆయన ఎక్కడికెక్కడి పంపించిండో అక్కడి వరకు పూర్తిగా ప్రకటించింది. అట్లా చేయాలి మనం కూడా. అలయా అర్థం చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. అర్థం చేసుకుందాం. తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. లేచి నిలబడితే బాగుంటుందేమో కదా. 4 గంటలు ఆయన కూర్చొని లేచి నిలబడి స్వస్థత కావాలి. దేవుడు మిమ్మల్ని దర్శించాలి. దేవుడు మీ సమస్యలు పరిష్కారం చేయాలంటే క్రియల చేతను, గుర్తుల బలం చేతను, మాత్కల బలం చేతను, పరిశుద్ధాత్మ బలం చేతను, క్రీస్తుని ఆధారం చేయించిన వాటిని గుర్చే గాని మరి దేని గురించి మాట్లాడే తెగింపాను. నీ క్రియలు నేను ఎరుగుతాను. దేవుడు నీ ద్వారా ఇప్పటి వరకు ఏమేం చేపించిండో, నువ్వేమేం చేస్తున్నావో దేవునికి తెలుసు. నీకున్న శక్తి కొంచెమే. నువ్వు వాక్యం లేకున్నా నమ్మని ఎరగని అనలేదు.
దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నాడు. దేవుడు వాక్యాన్ని మీరు విన్నాక ఎంత విశ్వాసంగా ఉన్నారో దేవునికి తెలుసు, ఎంత నీతిగా ఉన్నారో దేవునికి తెలుసు, ఎంత భక్తిగా ఉన్నారో దేవునికి తెలుసు. అయితే నేను ఇంకా బలంగా వాడుకోవాలనుకుంటున్న దేవుడు, ఇంకా శక్తితో నింపాలనుకుంటున్న దేవుడు. అవును అవును ఇంకా 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 అసలు చేయకండి. ఎందుకో తలుపుని ఎదుట తీసి వాడిని ఎవరు వేయలేరు, ఎవరి వల్ల కాదు, ఎవరి తరం కాదు. ఆపత్కాలంలో నువ్వేనా ఆశ్రయం, నాకు అధైర్యం పుట్టించకయ్యా. ఇంకా చాలా మందిని దేవుడు మీకు చూపించబోతున్నాడు. మీ గ్రామంలో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీ పట్టణంలో, మీ దేశంలో దేవుడు ఎవరిని చూపెడతాడో వాళ్ళ కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాక్షన్లు, అధికారుల కొరకు విజ్ఞాపనలు చేయాలి. జనులు గుంపులు కూడిన వారు నా వల్ల కూడా నీకు విరోధముగా గుంపు కూడిన వారు నీ పక్షవారతులు, ఎవరు భయపడకు. లోకన్నంతా దేవుడు మార్చబోతున్నాడు. నీకు విరోధంగా అనుకున్న వారు నీ పక్షంగా దేవుడు మార్చబోతున్నాడు. నీకు విరోధులుగా ఉన్నవారు నీ పక్షంగా మారబోతున్నాడు. బీజాలను వెక్కిరించేవాడు, సృష్టికర్తను నిర్ణయించేవాడు, ఆపదలను సంతోషించేవాడు, నిర్దోషిగా ఉంటాడు. ఎవరికన్నా ఆపదలు ఉంటే సంతోషించకండి. ఎవరికన్నా ఆపదలు వస్తే మీరు సంతోషించకండి. ఆపదలు వచ్చి సంతోషించేవాడు నిర్దోషిగా ఎంచబడాడు. కనుక ఇప్పటి నుంచి ఆపదల నుంచి వారు బయటకు తీసుకురాదేవా అని చెప్పండి. చూసిన పౌలు భక్తుడు ఆపదలో ఉన్నాడు. ఆంజనేయులు పంపిస్తే వాడు దుర్మార్గుడు ప్రభా, వాడిని ప్రజల్ని ఊచకొస్తున్న దేవుడా, వాడిని కన్ను పోయినాయి, ఇప్పుడే వాడిని చంపేస్తే బాగుండు. ఏముండదో మరి, ఇంకా దేవుడు ఆ మాటలు వలకనేయాలి. అతని గురించి అంతా వివరిస్తున్నాడు. అతడు అనేక జనముల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట నా నామాన్ని భరించడానికి అతడు నా సాధన ఉన్నాడు. లేదా నీకు విరోధంగా ఉన్నవారు నీ పక్షవారు కాబోతున్నారు. భయపడకు. నన్ను మీరు కనిపరుచుకున్న ఇదే యెహోవాకు నేను మిమ్మల్ని చెరలోని రప్పించదను. నేను మిమ్మల్ని చెరపెట్టి జనములకి స్థలములకి మిమ్మల్ని తోలువేస్తున్నా. జనములందరూ నా స్థలములంతో మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా కచ్చటని మిమ్మల్ని చెరకు పంపుతున్నచ్చటికి మిమ్మల్ని మరలా రప్పించను. నీకు ఎక్కడ చెడ్డ రోజులు అనిపించావు, అక్కడైనా మంచి రోజులు అనుభవించబోతున్నావు. ఎక్కడనో కరువు అనుభవించిన అక్కడ సమృద్ధి అనుభవించబోతున్నావు. ఎక్కడనో వ్యాధి బాధలు అనుభవించావు, అక్కడ నువ్వు మేలు కృపలు అనుభవించబోతున్నావు. అన్ని జనులు విధులు కావాలి. నీ ద్వారా వాక్యం గుర్తపడాలి, నీ ద్వారా క్రియలు కనబడాలి, నీ ద్వారా గుర్తుల బలం చేత ప్రజలతో దేవుడు మాట్లాడబోతున్నాడు. మాతృకాల బలంతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ బలంతో మాట్లాడబోతున్నాడు. క్రీస్తు నా ద్వారా చేయించిన వాటికి మర్యాదకి మాట్లాడే తెగింపను. యెరూషలేము మొదలుకు నూరుకి ప్రాంతం వరకు సువార్తను పూర్ణంగా ప్రకటించాలి. నీ ద్వారా దేవుడు ఆ కార్యాలు చేయబోతున్నాడు. ఒక అమ్మ మెడల నొప్పులతో బాగా బాధపడుతుంది, దేవుడు ఆమెను స్వస్థపరుస్తున్నాడు. కార్తీక్ కొన్ని విషయాల్లో సొంత ఆలోచన చేస్తున్నావు. ప్రతి దేవుని వద్ద విచారించి నడుచుకున్నట్లయితే ఇంకా భవిష్యత్తులో దేవుడిని బలంగా వాడుకోబోతున్నాడు. అవును ఈ పీడికలో ఒకరు నరాల బలహీనత బాధపడుతుంది. వాక్యానికి లోపడుతున్నకు స్వస్థత. ఇద్దరు మరణ తలంపులతో బాధపడుతున్నారు. ఇక్కడికి వచ్చిన వారు దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. మరణపు తలంపు నుంచి, మరణపు ఆలోచన నుంచి దేవుడు మరణ జీవితం నుంచి విడిపిస్తున్నాడు. ఎవరు ఇస్తారు? దేవునికి సమాధానం ఇవ్వబోతున్నాడు. కృప, ఎవరి కృప? దేవుడు మర్మాలు బయలుపరుస్తున్నాడు. పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఒక దాదాపు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. దేవుడు స్వరం ఆయనతో మాట్లాడుతుంది, కానీ ఆయన గ్రహించట్లేదు. అవును 40 సంవత్సరాల వయసు ఉంటుంది. దేవుడు స్వరం ఆయనతో మాట్లాడుతుంది, కానీ గ్రహించట్లేదు. ఈరోజు గ్రహిస్తే దీవించబడతావు. ఇప్పుడే నువ్వుగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావు. దేవుడు ఆయనకు కోరిక నెరవేర్చబోతున్నాడు. నువ్వుగా నువ్వు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావు. దేవుడిని కోరిక నెరవేర్చబోతున్నాడు. ఇస్సాక్ అతని పట్ల దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉన్నది.
దేవుడికి నీ జీవితాన్ని అర్పిస్తే దేవుడిని లేవనెత్తబోతున్నాడు. దేవుడిని బలంగా రాబోయే దినాల్లో వాడుకోబోతున్నాడు. ఈ కూడికకు వచ్చిన వాళ్ళు చాలా మంది సహవాసానికి చాలా దూరంగా ఉంటున్నారు. అందుకని చాలా శ్రమలు అనుభవిస్తున్నారు. తిరిగి దేవుని వైపు మళ్ళుకుంటే దేవుడు నేను ఆశిస్తాడు. ఈ కొడుకులో వచ్చిన వారు చాలా మంది సహవాసానికి దూరంగా ఉన్నారు. అందుకు చాలా శ్రమలు అనుభవిస్తున్నారు. తిరిగి దేవుని వైపు మళ్ళుకుంటే దేవుడు నిన్ను ఆశించబోతున్నాడు. ఒక పాట పాడుతుండగా దేవుడు మా